నమస్కారం. సిసిసి హాట్ టాపిక్కి స్వాగతం. కరోనా నుంచి మనం బయటపడిన తర్వాత విద్యారంగంలో వచ్చిన మార్పుల గురించి చర్చించుకోవడం కోసం ఇవాళ 1920-21కి సంబంధించి జూన్ జూలైలో జరగాల్సిన అడ్మిషన్స్ ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సెంట్రలైజ్డ్ ఆన్లైన్ ప్రాసెస్లో ఇవాళ అడ్మిషన్స్ మొదలుపెట్టాయి. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం మనకి హైయర్ ఎడ్యుకేషన్ ఆర్జేడీగా ఉన్న డాక్టర్ ఆర్ డేవిడ్ కుమార్ గారిని ఆహ్వానించున్నాం. వారికి నమస్కారం, స్వాగతం చెప్తూ, అంతేకాకుండా మనకి డేవిడ్ కుమార్ గారు ఆర్జేడీగానే కాకుండా చిరకాలంగా మనకి రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీగా ప్రపంచ విఖ్యాతిగాంచిన ఈ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అటానమస్ ప్రతిపత్తితో నడుస్తున్న కళాశాలకి వారు వచ్చిన తర్వాత అభివృద్ధి పొందాలని పరిగెడుతోంది. ఆ విషయాలు కూడా ఇంతకుముందు ఒకసారి మనం ప్రస్తావించుకున్నాం. మరొకసారి ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం మొదలవుతోంది కాబట్టి ఏమేమి కోర్సులు పెడుతున్నారు, ఏంటి, అభివృద్ధి ఎలా ఉంది, అలాంటి విషయాలు కూడా రెండు భాగాలుగా చర్చించుకుందాం. డాక్టర్ డేవిడ్ కుమార్ గారికి, వారి బృందానికి స్వాగతం పలుకుతూ. నమస్కారం డేవిడ్ కుమార్ గారు. నమస్కారం అండి. సార్, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఆలస్యంగా మొదలైనా సరే కూడా ఆన్లైన్ సెంట్రలైజ్డ్ సిస్టంలో ఈ అడ్మిషన్స్ ప్రక్రియ మొదలుపెట్టారు. రెస్పాన్స్ ఎలా ఉంది, వీటిని ఎలా ఉంది, తర్వాత దీనికి తగ్గట్టుగా ఆన్లైన్ ప్రక్రియను మొదలు పెడతారు కానీ సర్వర్స్ పనిచేయబడే ఇలాంటి సమస్యలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంతవరకు ఇది జరుగుతుంది? ఈ మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఆన్లైన్ అడ్మిషన్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్కి మొదలుపెట్టారండి. ఈ 20-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ అడ్మిషన్స్ పోర్టల్, సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్ని పోర్టల్ హైయర్ ఎడ్యుకేషన్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ లాంచ్ చేసింది, కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వారి సహకారంతో. సో నియర్లీ 2000 కళాశాలలు ఈ యొక్క ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెంబడి మొత్తం టోటల్గా అడ్మిషన్స్కి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇది జ్ఞానభూమి పోర్టల్ కనెక్ట్ చేశారు కాబట్టి ప్రతి విద్యార్థి ప్రైవేట్ కళాశాలలో కానీ, గవర్నమెంట్ కళాశాలలో కానీ, ఎయిడెడ్ కళాశాలలో కానీ అడ్మిషన్ పొందాలనుకుంటే కంపల్సరీగా ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారానే, ఆన్లైన్ అడ్మిషన్స్ ద్వారానే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకొని వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలి. సో దీనికి కానీ 21 లాస్ట్ డేట్ పెట్టారు. అయితే ప్రస్తుతం వరకు ఏంటంటే 2 లక్షలు, నియర్లీ 2 lakhs స్టూడెంట్స్ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఈ రోజు వరకు స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు తెలియజేశారు. అయితే ఇంకా విద్యార్థులకి ఎక్కువ మందికి, యాక్చువల్గా ఈ రోజు 17వ తారీఖు వరకే ఇది యాక్చువల్ లాస్ట్ డేట్, బట్ 21st వరకు దీన్ని పెంచారు. ఎందుకంటే ఈ 4 రోజులు సెలవులు వచ్చింది కాబట్టి, సంక్రాంతి సెలవులు, దీని సందర్భంగా దీన్ని పెంచడం కోసం, సో విద్యార్థులు మోర్ స్టూడెంట్స్కి ఆపర్చునిటీ ఇవ్వడం కోసం దీన్ని డేట్ పెంచడం జరిగింది. ఇప్పటి వరకు ఏంటంటే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడంలో, బికాజ్ ఇది ఇంజనీరింగ్ అడ్మిషన్స్ లాంటిదండి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలంటే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు రాజమండ్రి కళాశాల ఫస్ట్ సెలెక్షన్ చేసుకుని నెక్స్ట్ కళాశాల ఇంకో కళాశాల, అందులో కళాశాలలో ఉండే కోర్సెస్ అన్ని స్టూడెంట్ లాగిన్లో డిస్ప్లే అవుతాయి, దాన్ని వెబ్ ఆప్షన్స్ అంటారు. సో స్టూడెంట్ ఇక్కడే పొరపాటు చేస్తున్నారనమాట. వెబ్ ఆప్షన్స్ 1-2 కోర్సులకి ఇచ్చుకుంటే కనుక సీట్ రాదు, బికాజ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి ప్రభుత్వ అటానమస్ కళాశాల, శ్రీకాకుళం దగ్గర నుంచి ఈవెన్ కృష్ణా డిస్ట్రిక్ట్ వరకు కూడా విద్యార్థులు అప్లై చేస్తూ ఉంటారు. కాబట్టి దెర్ ఇస్ హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు వెబ్ మ్యాక్సిమం ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ కైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు 30 కూడా పెట్టుకోవచ్చు. 30. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి కళాశాలలో మ్యాథమెటిక్స్ స్ట్రీమ్లో 15 కోర్సెస్ ఉన్నాయండి. మ్యాథమెటిక్స్ స్ట్రీమ్లో అంటే ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ చదివిన విద్యార్థి 15 కోర్సులు వాడు మ్యాథమెటిక్స్లోనే చేయొచ్చు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, లైక్ దట్ చాలా ఉంటే ఇప్పుడు మా ప్రొఫెసర్ చెప్తారు. సో ఆ విధంగా కాకపోతే అంటే స్టూడెంట్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చదివిన విద్యార్థి వాడు బీకామ్ కోర్సులు కూడా ఎలిజిబులే, BA కోర్సులు కూడా ఎలిజిబులే. సో అవి కూడా పెట్టుకోవాలి. సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఆప్షన్స్ అన్నీ ఎక్కువ ఇచ్చుకుంటే ఫస్ట్ ఫేజ్లోనే సీట్ వస్తుంది. అదర్వైజ్ మళ్ళీ గెయిన్ వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. దెర్ విల్ బి హెవీ కౌంట్. తక్కువ సీట్లు ఉన్న విద్యార్థి కోర్స్ అప్లై చేసుకుంటే సో అతనికి సీట్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
సో కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడంలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము ఆర్ట్స్ కళాశాలలో ప్రతిరోజు 11 గంటల నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు మేము ఒక అవగాహన విద్యార్థులందరికీ కలుగజేసాం. చాలామంది విద్యార్థులు వస్తున్నారు, తెలుసుకుంటున్నారు, పేరెంట్స్ వస్తున్నారు. సో ఈ విషయంలో ఏంటంటే చిన్న కాలేజీల్లో ఫర్ ఎగ్జాంపుల్ రావులపాలెం కామన్ డిగ్రీ కాలేజ్, ఆలమూరు ఇలాంటి చోట చూసుకుంటే 4 కోర్సులే ఉంటాయి సార్. ఓన్లీ మ్యాథమెటిక్స్, ఎంపీసీ ఒకటి, బీజెడ్సీ ఒకటి, అలాంటి చోట పెద్ద ఇబ్బంది లేదు. బట్ పెద్ద అటానమస్ కళాశాల లాంటి ఇలాంటి రాజమండ్రి, కాకినాడ పిఆర్ కళాశాల ఇలా పెద్ద పెద్ద కళాశాలలో ఎక్కువ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర 52 కోర్సులు ఉన్నాయి టోటల్గా. మ్యాథమెటిక్స్ స్ట్రీమ్లో, బీకామ్లో, బీబీఏలో, బీవోక్ బ్యాచిలర్ వొకేషనల్, ఇవన్నీ యూజీసీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇవన్నీ జాబ్ మార్కెట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. సో విద్యార్థులందరూ జనరల్గా ఇప్పుడు ఏంటంటే డిగ్రీ అయిపోయిన వెంటనే జాబ్ కావాలని చూస్తున్నాడు. సో అలాంటి విద్యార్థులకి ఈ కోర్సెస్ మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్, జాబ్ మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇవన్నీ చాలా దోహదం కలిగిస్తే మనకి క్యాంపస్ ఎంట్రీస్ ఉంటాయి. సో కాబట్టి దర్ ఇస్ ఏ హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ అది గమనించి ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. సార్ మనకి రాజమండ్రి రీజనల్ జాయింట్ డైరెక్టర్ పరిధిలో ఉన్న 6 జిల్లాల్లో సార్ రెస్పాన్స్ ఎలా ఉంది? మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి? ఎంతవరకు రెస్పాన్స్ వచ్చింది? రాజమండ్రి ఆర్జేడీ పరిధిలో ఉన్న 6 జిల్లాల్లో దగ్గర నియర్లీ 2 lakhs సీట్స్ ఉన్నాయండి. 2 లక్షలు సీట్స్ ఉన్నాయి. అన్ని గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్. గవర్నమెంట్ కాలేజెస్ 70 కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ అనదర్ 80 కాలేజెస్ ఉన్నాయి, 80 కాలేజెస్ అండ్ అనదర్ నియర్లీ 100 అండ్ కాలేజ్ వరకు ప్రైవేట్ కాలేజెస్. 2 lakhs సీట్స్ అన్నమాట. 2 lakhs సీట్స్, 2 lakhs సీట్స్ డిగ్రీ కళాశాలలో ఈ 6 జిల్లాల పరిధిలో ఉన్నది. సో ఇప్పటివరకు ఓన్లీ మేబీ అంటే ఇప్పుడు ఏంటంటే పోర్టల్లో మనకి డిస్ట్రిక్ట్ వైజ్ తెలియదండి. ఇప్పటివరకు అయితే 2 lakhs స్టూడెంట్సే అప్లై చేశారు స్టేట్ అంతా. 2 lakhs పూర్తిగా వచ్చారు. 2 lakhs అప్లై చేశారు. కానీ ఎంతమందికి సీట్ వస్తుంది, తర్వాత ఎన్ని వెబ్ ఆప్షన్, ఒక విద్యార్థి ఒక 10 ఆప్షన్స్ పెట్టి ఉండొచ్చండి. సో అది ఒకటి కింద కౌంట్ అవుతుంది. సో కాబట్టి ఆ స్టూడెంట్ ఒకటే వస్తుంది. సో కాబట్టి విద్యార్థులు ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడంలో ఎక్కువగా జాగ్రత్త వహిస్తే పేరెంట్స్ కూడా ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తు దృష్ట్యా ఎటువైపు వెళ్తే బాగుంటుంది అని చూసుకొని ఏ విధమైన ఛాన్స్ తీసుకోకూడదండి. అంటే వచ్చేస్తుందిలే సీటు అని ఏదో ఒక బీకామ్ కంప్యూటర్స్ కూడా అప్లై చేస్తారు. బీకామ్ ఇంటర్మీడియట్ సిఈసి చదివిన విద్యార్థి ఒక బీకామ్ కంప్యూటర్స్ అప్లై చేస్తారు బికాజ్ ఈజ్ ఇంట్రెస్ట్. కానీ ఆయనకు 600 మార్కులు ఉంటాయి. ఇలాంటి పెద్ద కళాశాలలో రాదు. మా దగ్గర బీకామ్ కంప్యూటర్స్ రావాలంటే దగ్గర నియర్లీ 850 మార్క్స్. రాజమండ్రి కాలేజీతో పాటు వేరే ఇతర కాలేజీలు కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చండి. ఈ మొత్తం స్టేట్ మొత్తంలో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే రిజర్వేషన్ అంటే లోకల్, నాన్ లోకల్ ఉంటుంది. మన శ్రీకాకుళం దగ్గర నుంచి ఇదంతా లోకల్ ఏరియా, ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా ఇదంతా మనకంతా ఈ జోన్ 1, జోన్ 2. సో కాబట్టి ప్రతి అంటే రాజమండ్రి కళాశాల ఆప్షన్ ఫస్ట్ ఇచ్చుకొని అందులో కోర్సెస్ తీసుకొని మళ్ళీ అగైన్ 2 ఆప్షన్ పిఆర్ కాలేజ్ పెట్టుకొని ఇంక 3 ఆప్షన్ అనదర్ ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోవచ్చు. విద్యార్థికి ఫ్రీడమ్ ఉందండి. సార్ ఉన్నత విద్యని సామాన్యుడికి చేరువలో చేయాలన్న సంకల్పంతో అన్ని చోట్ల కళాశాలలు పెడుతున్నారు, డిగ్రీ కాలేజీలు, సంతోషమే. కానీ అక్కడ స్టాఫ్ ఉండరు. ఆఖరికి చాలా కాలేజీలు పెడతారు, ప్రిన్సిపాల్ పోస్ట్ కూడా ఉండదు, స్టాఫ్ ఉండదు. కనీసం పోనీ ఆ గెస్ట్ లెక్చర్స్ అంటారు, ఆ గెస్ట్ లెక్చర్సో లేకపోతే కాంట్రాక్ట్ లెక్చర్సో మీరు ఏ పేరు పెట్టినా అది కూడా పూర్తి చేయట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు పెట్టిన కాలేజీకి స్ట్రెంత్ వచ్చే అవకాశాలు తగ్గిపోవట్లేదు. ఇప్పుడు పైగా ఇప్పుడు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ఉంది. ఇక్కడ ఇన్ని కోర్సులతోటి ఇంత చక్కటి అటానమస్ కాలేజీలో సీట్ ఉంటే అక్కడికి చూస్తాడు. కానీ ఎందుకంటే కమ్యూనికేషన్ ఈజీ అయిన తర్వాత కరెక్ట్ చూస్తాడు. కానీ అక్కడ ఉన్న అరకొర సౌకర్యాలతో అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డా. అలాంటప్పుడు అది ఎలా సక్సెస్ అవుతాయి? మీరు కనీసం వాటి మీద దృష్టి పెట్టి ఈ ఎడ్యుకేషన్ ఇయర్ నుంచైనా కనీసం వాళ్ళకి మీరు రెగ్యులర్ పోస్టులు వేయకపోయినా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గెస్ట్ లెక్చర్స్నో లేకపోతే కాంట్రాక్ట్ లెక్చరర్సో ఏదో ఒప్పందం ఏదో పేర్లు ఉన్నాయి కదా, అవి చేస్తారా? చేస్తున్నామండి. ఇప్పుడు యాక్చువల్ రీసెంట్గా 1 year నుంచి 2 years నుంచి కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ప్రజెంట్ నాయక్ గారు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్. సో ఆయన ఆల్రెడీ హీ హాస్ టేకెన్ ఎ లాట్ ఆఫ్ మెజర్స్ ఫర్ రిక్రూటింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ అండ్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ. కాంట్రాక్ట్ ఫ్యాకల్టీని గెస్ట్ ఫ్యాకల్టీ ఈ సంవత్సరం కరోనా సందర్భంగా ఒక 6 నెలలు లేట్ అయింది. బట్ November 2nd నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి కళాశాలలో శాంక్షన్ పోస్టులో గెస్ట్ ఫ్యాకల్టీని కూడా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని క్వాలిటీ ఉన్న వాళ్ళని మాత్రమే. ఇప్పుడు చాలామంది గెస్ట్ ఫ్యాకల్టీ నెట్ సెలెక్ట్ క్వాలిఫై అయిపోయి ఉన్నారండి. సో అలాంటి వాళ్ళని ప్రిఫర్ చేసి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిటీని పెంచడం కోసం కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ అండ్ స్టేట్ కౌన్సిల్ దే ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్.
అండ్ అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టుగా ఈ కొత్త కళాశాలలు ఏవైతే పెట్టారో వాటన్నిటిలో కూడా ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇప్పుడు 2 సార్లు జరిగిందండి. ఇప్పుడు అనదర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనదర్ 500 టీచర్స్ ఆర్ దేర్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్. సో గవర్నమెంట్ కాలేజెస్ని స్ట్రెంగ్తన్ చేయడం అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఈ వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న క్వాలిటీని పెంచడం కోసం, బికాజ్ ద క్వాలిటీ ఈజ్ ఏ మ్యాండేటరీ అయిపోయిందండి ఇప్పుడు క్వాలిటీ అనేది. దట్స్ వై NAAC అసెస్మెంట్ అనేది వచ్చింది. సో ప్రతి కళాశాల 2022 కల్లా ఆల్ డిగ్రీ కాలేజెస్ ఇన్ ద స్టేట్ షుడ్ బి అక్రిడేటెడ్ బై NAAC. దట్స్ వాట్ ఎస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, MHRD, UGC, NAAC, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా వెరీ రీసెంట్లీ ఈజ్ ఆల్సో డిక్లేర్డ్ దట్ ఎవ్రీ కాలేజ్ షుడ్ గో ఫర్ NAAC అసెస్మెంట్. సో ఆ దృష్టిలో మేము లాస్ట్ ఇయర్ NAAC వెళ్ళాం. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల A+ గ్రేడ్ సాధించింది NAACలో, 3.38 CGPA అండ్ రివైజ్డ్ అక్రిడిటేషన్ ఫ్రేమ్వర్క్. ఇట్స్ వెరీ టఫ్. దిస్ ఈస్ ద ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ హూ గాట్ NAAC A+ ఇన్ ద కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో కాబట్టి we are going to get this college will be upgraded like anything. Rajahmundry on 67 years old college. So మా టార్గెట్ కూడా ఈ యాజ్ అన్ RJD అండ్ కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ గారు నాయక్ గారి ఆదేశాలతోటి వాళ్ళకి సహకారంతో యాజ్ అన్ RJD నేను కూడా ఈ 6 జిల్లాల మీద NAAC మీద ఫోకస్ చేశామండి బాగా. సో కంటిన్యూస్గా NAAC అసెస్మెంట్ NRF ర్యాంక్స్ రావాలని. ఇప్పుడు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల 150, 100 and 150 బ్యాండ్లో ఉన్నామని మేము ఆల్ ఇండియా లెవెల్ NRF నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో. సో ఈ విధంగా క్వాలిటీ ఈజ్ ఏ మేజర్ మార్క్ అయిపోయిందండి ఇప్పుడు ఎందుకంటే ఇండియాలో మినిమం A గ్రేడ్ కళాశాలలో చదివిన విద్యార్థి ప్రపంచం దేశాలు ఏ దేశాల్లో అయినా సరే ఈవెన్ ఇక్కడ 3 year డిగ్రీ చేసినా ఇట్ ఈజ్ ఎ వ్యాలిడ్ టు డూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆల్ వెస్టర్న్ కంట్రీస్. అది ఒక ఇండియాలో ఉన్న NAAC అసెస్మెంట్కి మాత్రమే ఇండియన్ సైడ్ ప్రపంచ దేశాలు ఇంటర్నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ ఏజెన్సీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన ఒక ప్రివిలేజ్ అండి అది. సో కాబట్టి మినిమం A గ్రేడ్. అందుకోసమే మేము మా టార్గెట్ కూడా గవర్నమెంట్ కాలేజెస్ కానీ ఎయిడెడ్ కాలేజెస్ ఇవన్నీ కూడా NAAC అసెస్మెంట్కి వెళ్తాయని ముందు మినిమం A టార్గెట్ చేస్తారు. ఒక రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల A++ టార్గెట్ చేసాం మేము, బట్ వీ అచీవ్డ్ ఓన్లీ అప్ టు A+. బట్ మేబీ నెక్స్ట్ టైమ్ ఇన్ 2025 definitely Rajahmundry College will get A++. So because at present our main focus is innovation, research and innovation. ఎందుకంటే డిగ్రీ విద్యార్థులు ఇప్పుడు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల నాట్ ఓన్లీ డిగ్రీ, ఇట్స్ ఆల్సో PG, 14 PG ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ అట్ ది సేమ్ టైం రీసెర్చ్ ప్రోగ్రామ్స్. ఈ సంవత్సరం నుంచి ఆల్రెడీ 9 డిపార్ట్మెంట్స్లో రీసెర్చ్ గైడ్స్ ఉన్నారు, 25 రీసెర్చ్ స్టూడెంట్స్ ఉన్నారు. నన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు మాకు 25 మంది రీసెర్చ్ స్కాలర్స్ అపాయింట్ చేశారు. ఈవెన్ ఐఎమ్ హ్యాంగ్ రీసెర్చ్ స్కాలర్, మై ప్రొఫెసర్ ఆర్ హ్యావింగ్ రీసెర్చ్ స్కాలర్స్. సో కాబట్టి రీసెర్చ్ యాక్టివిటీస్ ఆల్సో గోయింగ్ ఆన్. సో స్టూడెంట్స్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదండి. మరి డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు అంటే దే ఆర్ నాట్ అన్ దే ఆర్ యంగ్స్టర్స్ అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్. సో వాటిని మేము క్యాప్చర్ చేసి సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ఎంటర్ప్రినర్షిప్ అనే ఒక సెంటర్ పెట్టి మేము దాని ద్వారా విద్యార్థులను ఎంకరేజ్ చేస్తూ విద్యార్థులకి మేము గైడ్ చేస్తున్నాం. సో ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అనేదే అవర్ నెక్స్ట్ 5 years టార్గెట్ ఫర్ గవర్నమెంట్ కాలేజ్ రాజమండ్రి. అండ్ అట్ ది సేమ్ టైమ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ యాజ్ ఎ జాయింట్ డైరెక్టర్ ఫర్ 6 districts this region. So we are also focused for other government and aided colleges, we are focusing towards the research and innovation. ఇప్పుడు ప్రిన్సిపాల్ డేవిడ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఏంటంటే ప్రధానంగా మనకి అటానమస్ అనేది చక్కగా నడుస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. యూనివర్సిటీ స్టేటస్ అన్నది కూడా ఒకటి చాలా కాలం నుంచి నడుగుతుంది కదా, ఎంతవరకు వచ్చింది? యూనివర్సిటీ స్టేటస్ ఏమైందండి సార్, యాక్చువల్గా మీరు అన్నట్టుగా 2016లోని ఇది యూనివర్సిటీ అవ్వాల్సిన కాలేజ్ ఇది యూనివర్సిటీ స్టేటస్. బట్ అప్పుడు ఆ తర్వాత రూసా అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొన్ని గైడ్లైన్స్ మార్చేశారు. మార్చేసిన తర్వాత అప్పుడు NAAC అసెస్మెంట్కి వెళ్ళి మినిమం A గ్రేడ్ రావాలని అన్నారు. బట్ నౌ వి గాట్ A+. యాక్చువల్గా మేము A+ మనకు వచ్చింది మార్చ్ 11th 2020 ఇట్స్ డిక్లేర్డ్. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ 1 week కాలేజెస్ ఆర్ క్లోజ్ డౌన్ బికాస్ ఆఫ్ ద కరోనా. సో వీఆర్ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది సార్. సో డెఫినెట్లీ దిస్ కాలేజ్ విల్ బి అప్గ్రేడెడ్ టు ది యూనివర్సిటీ వెరీ షార్ట్లీ. ఇప్పుడు స్ట్రెంత్ ఎంత ఉంది సార్? ఎట్ ప్రెసెంట్ అవర్ స్ట్రెంగ్త్ ఇస్ 5500 అండి, యూజీ అండ్ పీజీ కలిపి. యూజీ యూనివర్సిటీకి తక్కువ కాకుండా ఉంది. ఎస్.
కొన్ని యూనివర్సిటీస్ అంత స్ట్రెంగ్త్ కూడా లేవు సార్, కొన్ని యూనివర్సిటీస్ అయితే. ఇప్పుడు ఉన్న యూనివర్సిటీలతో పోల్చుకుంటే మన స్ట్రెంత్ ఎక్కువ. మళ్ళీ వస్తాను ప్రిన్సిపాల్ గారు మీ దగ్గరికి. ఇప్పుడు యూజీసీ కోర్సెస్ డాక్టర్ రామచంద్ర గారు చెప్తారు. ఇప్పుడు మన ఆర్ట్స్ కాలేజీలో ఉన్న యూజీసీ కోర్సెస్, యూజీసీ స్కిల్ కోర్సెస్, వాటి పరిస్థితి ఏమిటి చెప్పండి సార్. నమస్కారం అండి. 170 సంవత్సరాల చరిత్ర కలిగిన, అలాగే ప్రతిష్టాత్మక నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బెంగళూరు వారిచే A+ 3.38 అవుట్ ఆఫ్ 4 ర్యాంకింగ్ సాధించి దేశంలోనే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి కోర్సులోనూ నెంబర్ 1 స్థానంలో నిలిచినటువంటి ప్రభుత్వ అటానమస్ కళాశాల రాజమండ్రిలో విద్యార్థులకు అనేక రకాలైనటువంటి కోర్సులు ఏర్పాటు చేయడం జరిగింది మా అకాడమిక్ కౌన్సిల్ ద్వారా. అంటే దాదాపుగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఈ ఇయర్ నుంచి ఉన్నత విద్యలో పెను మార్పులు తీసుకురావడం జరిగింది. మనందరికీ పేపర్లో కూడా చదివి ఉంటాం. ఈ ఇయర్ నుంచి చదివే విద్యార్థులకు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అడ్మిషన్స్, అలాగే ట్రైనింగ్, ఇంటర్న్షిప్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రభుత్వ అటానమస్ కళాశాల రాజమండ్రిలో ఈ పద్ధతి గత 3 సంవత్సరాల నుంచి పాటిస్తున్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తే ఆన్ ఫార్ విత్ చేస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యూజీసీ ఆదేశాల మేరకు మా కళాశాలలో ఒక డిగ్రీ స్థాయిలో 52 కోర్సులు పెడతాం జరిగింది. ఈ ఇయర్ నుంచి విద్యార్థులకి ఏమిటంటే మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్. ఇప్పటి వరకు డిగ్రీ అంటే ఓన్లీ 3 సంవత్సరాలుగానే కన్సిడర్ చేశారు. ఇందాక మా ప్రిన్సిపల్ గారు డాక్టర్ డేవిడ్ కుమార్ గారు ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన కంట్రీలో కానీ డిగ్రీ చేసి విదేశాలకు వెళ్ళి పై చదువులు చదవాలి అంటే 4 ఇయర్స్ డిగ్రీ కంపల్సరీ అవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మనం 3 ఇయర్స్ డిగ్రీలో ఉన్నాం. అది ఆంధ్రప్రదేశ్లో మనకేంటంటే 3 మేజర్ సిస్టమ్ ఉంది. అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 3 మేజర్లే మనకి. కానీ మిగతా స్టేట్స్లో పోలిస్తే సింగిల్ మేజర్ సిస్టమ్ ఉంది. ఇవన్నీ కూడా స్టేట్కి డిఫరెన్సెస్ ఉన్నాయని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 4 ఇయర్స్ డిగ్రీ చేయడం జరిగింది. ఈ ఇయర్ నుంచి 4 సంవత్సరాల డిగ్రీ ఉంటుంది. అలాగే పీజీ చేయాలనుకున్న విద్యార్థులు 1 సంవత్సరం, పీజీకి ఒక సంవత్సరం చేస్తే 5 సంవత్సరాలతోటి జరిగిపోయింది. ఆల్రెడీ ఈ విధానం ఈ ఇయర్ నుంచి మేము 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ యూజీ పీజీ కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగిపోయింది ఆల్రెడీ. ఆ కోర్సుల వివరాలు మీకు ఇప్పుడు నేను 6 స్ట్రీములుగా విభజించి విద్యార్థికి ఏది కావాలో, అంటే జస్ట్ నేమ్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్ అనే టైప్లో మేము కోర్సులు డిజైన్ చేసాము. వాళ్ళ స్కిల్ పరంగా కొన్ని కోర్సులు ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి కొన్ని కోర్సులు ఉన్నాయి, రీసెర్చ్ పరంగా కొన్ని కోర్సులు ఉన్నాయి, డిగ్రీ అవ్వగానే ఉపాధి కల్పించుకోవడానికి, ఉద్యోగంలో స్థిరపడటానికి కొన్ని కోర్సులు డిజైన్ చేసాం. ఆ విధంగా మేము 52 ఓన్లీ యూజీ కోర్సులు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి గురించి చెప్తాను. అలాగే పీజీ కూడా 14 కోర్సులు ఉన్నాయి మా దగ్గర. సో అవన్నీ కూడా ఇప్పుడు పీజీ విద్యార్థులు కూడా 14 కోర్సులు మా కాలేజ్ వెబ్సైట్లో మీకు అన్ని ఉన్నాయి. అలాగే రీసెర్చ్ స్టూడెంట్స్ కూడా మొన్న ఏపీ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా వెళ్ళి వాళ్ళు కూడా మా కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీక్లో మేము నోటిఫికేషన్ నన్న యూనివర్సిటీ ద్వారా వేయబోతున్నాం. 9 రీసెర్చ్ విభాగాల్లో ఉన్నాయి. ఇకపోతే ఈరోజు మెయిన్ టాపిక్లో మనకి 52 ఈ యూజీ ప్రోగ్రామ్స్లో నేను స్ట్రీమ్ వైజ్గా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వాళ్ళు ఏ విధంగా కోర్సులు ఎంచుకోవాలి అనే దాని గురించి నేను కొన్ని బ్రీఫ్గా చెప్తాను. నేను ఓన్లీ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్, అంటే ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ కళాశాలలో 15 కోర్సులను మనం మ్యాథమెటిక్స్ బేస్డ్గా అప్లై చేస్తున్నాం. జనరల్గా మ్యాథమెటిక్స్లో 15 కోర్సులు ఏమిటంటే జనరల్గా మనం చదువుకున్నప్పుడు అయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వరకు ఉండేది. దానికి కొంచెం ఎక్స్టెంట్ అయ్యి కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ బదులు కంప్యూటర్ సైన్స్ వచ్చింది. అక్కడ వరకే మనకి తెలుసు. తర్వాత ఇంకొంచెం ఎక్స్టెంట్ ఎలక్ట్రానిక్స్ వచ్చింది 3వ సబ్జెక్ట్గా. ఆ తర్వాత ఇవి కాకుండా ఇంకా 12 రకాల థర్డ్ సబ్జెక్ట్ మేము ఇంట్రడ్యూస్ చేసాం కాలేజీలో. ఇంచుమించుగా దేశంలోనే 1-2 కళాశాలలో ఉండేటటువంటి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జియాలజీ ఒకటి ఉంది. అలాగే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎకనామెట్రిక్స్ ఒకటి ఉంది. అలాగే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, రిన్యూవబుల్ ఎనర్జీ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంది. సో అలాగే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా ఉపాధి కల్పించేవి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి కోర్సులు. అలాగే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. సో ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే వాళ్ళు రేపు పొద్దున సివిల్ సర్వీస్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక మంచి ఎకనామిక్స్ ఈజ్ అ మస్ట్ ఫర్ ఆల్ డిగ్రీ
స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్న ఎకనామిక్స్ కంపల్సరీ సబ్జెక్ట్, అలాంటి వాళ్ళకి బీఎస్సీ వాళ్ళు ఎకనామిక్స్ చదవటం అనేది ఒక రకమైనటువంటి ఛాలెంజింగ్. అంటే వర్టికల్ లెటరల్ ఎంట్రీ అంటాం, లెటరల్ ఎంట్రీ, అలాంటి ప్రోగ్రామ్స్ మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒక్క బీఎస్సీలోనే 15 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇకపోతే బయాలజీ స్ట్రీమ్స్, ఇప్పుడు బైపీసీ మెయిన్గా తీసుకున్న వాళ్ళకి 8 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ 8 ప్రోగ్రామ్స్ కూడా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఉండేవి ఇదివరకు. ఇప్పుడు దాంతోపాటుగా మనకి ఆగ్రో కెమిస్ట్రీ, అలాగే ఫుడ్ కెమిస్ట్రీ, తర్వాత ఆక్వాకల్చర్, హార్టికల్చర్. సో బయాలజీ వాళ్ళు కూడా, అలాగే మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ. సో మీరు ఏ స్ట్రీమ్లో మీరు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనేది స్టూడెంట్ ఒక మైండ్లో, నేను బయోటెక్నాలజీ పీజీ చేయాలి, దాంట్లో రీసెర్చ్ చేయాలి, అడ్వాన్స్డ్ మెడిసిన్ ఇవన్నీ కూడా చేయాలి, అంటే మెడికల్ ఓరియంటెడ్గా రీసెర్చ్ చేయాలంటే బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ ద బెస్ట్ కోర్సెస్. సో అలాగే బయాలజీ స్ట్రీమ్లో 8 రకాలైన కోర్సులు డిజైన్ చేయడం జరిగింది. అలాగే కామర్స్ అండ్ మేనేజ్మెంట్ సిస్టంలో అయితే మాకు 7 బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీబీఏ, లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా 7 టైమ్స్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ 7 రకాలైనటువంటి కోర్సులు డిజైన్ చేయడం జరిగింది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కామర్స్ డిపార్ట్మెంట్ మా కాలేజీలో ఉంది. దాదాపుగా 18 మంది లెక్చరర్స్ తోటి ఒక పెద్ద డిపార్ట్మెంట్ అనమాట ఆర్ట్స్లో. అలాంటి డిపార్ట్మెంట్లో మేము 7 రకాలైనటువంటి బీకామ్ కోర్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇకపోతే ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, జనరల్గా ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్లో మనకి 1-2 కోర్సెస్ చూస్తాం, కానీ ఈ కళాశాలలో ఓన్లీ ఆర్ట్స్ చదివిన వాళ్ళకి 10 రకాలైనటువంటి కోర్సెస్ ఉన్నాయి. ఆ 10 రకాలు కూడా చాలా ఇన్నోవేటివ్గా డిజైన్ చేయడం జరిగింది మా అకాడమిక్ కౌన్సిల్ ద్వారా. ఎందుకంటే నేను ఇప్పుడు 2-3 చెప్తాను మీకు. రూరల్ డెవలప్మెంట్ ఇట్స్ ద బెస్ట్ కోర్స్, ఎందుకంటే ఇమ్మీడియట్గా మీకు. అలాగే పొలిటికల్ సైన్స్ మనం చూసిందే, స్పెషల్ తెలుగు, ఎకనామిక్స్ అండ్ హిస్టరీ. అలాగే బిఏ వాళ్ళకి జనరల్గా కంప్యూటర్ మీద కొంచెం తక్కువ అవగాహన ఉంటుంది, కానీ ఇక్కడ బిఏలో మనకి ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్సెస్, కంప్యూటర్ అప్లికేషన్స్, అది ఒక స్పెషల్గా బిఏ స్టూడెంట్స్కి ఈ టెక్నికల్ లాజికల్ స్కిల్స్ డెవలప్ చేయడం కోసం ఆ కోర్స్ పెట్టడం జరిగింది. అలాగే జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ మీద ఒక కోర్స్ పెట్టడం జరిగింది. ఈ విధంగా 10 డిఫరెంట్ కోర్సెస్ని బిఏలో డిజైన్ చేయడం జరిగింది. సో ఇవి కాకుండా ముందు స్టాటిస్టిక్స్ ఉండేదేమో, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఉంది సార్, ఇప్పుడు కూడా ఉంది అది. అలాగే ఎక్స్ట్రాడినరీ పాయింట్ ఏంటంటే జనరల్గా అంటే మనకి ఫారిన్ కంట్రీస్లో పోలిస్తే మనకి బిఏ తీసుకున్న వాళ్ళకి ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ ఆపర్చునిటీస్ దేని మీద ఉంటాయంటే సైకాలజీ మీద ఉంటుందండి. మాకు ఇక్కడ సైకాలజీ ఒక డిపార్ట్మెంట్ ఉంది, నాకు తెలిసి స్టేట్లో మన 1-2 కాలేజీలోనే ఉంది. సో ఆర్ట్స్ కాలేజీలో సైకాలజీ, జియాలజీ, చాలా ఫిలాసఫీ, ఇవన్నీ కూడా చాలా ఏజ్ ఓల్డ్ కోర్సెస్ అండి. మనం ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నాం ఈ కాలేజీలో. తర్వాత ఇందాక నేను చెప్పిన పాయింట్, మిగతా స్టేట్స్కి మన స్టేట్స్కి డిఫరెన్స్ ఉంటున్నాయి అవన్నీ కదా, వాటిని మేము కటైల్ చేయడానికి సింగిల్ మేజర్ సిస్టమ్ అని పెట్టామండి. ఇంకా తను ఆ సింగిల్ మేజర్ తీసుకుంటే ఎక్స్ట్రాడినరీ స్కిల్ దాంట్లో సంపాదిస్తారు. జనరల్గా మేము సింగిల్ మేజర్ సిస్టంలో ఎన్ని కోర్సెస్ ఏర్పాటు చేసామంటే 4 రకాలైనటువంటి ఆనర్స్ అంటాం దాన్ని, ఆనర్స్ ప్రోగ్రామ్. 4 ఇయర్స్ డిగ్రీ, 3 ఇయర్స్ డిగ్రీయే. అదేంటంటే బీఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 100% జాబ్ అవ్వగానే మీకు ఫైనల్ ఇయర్లో మాకు చాలా హెచ్సిఎల్ కంపెనీస్తోనూ, టీసీఎస్తోనూ వాటన్నిటితోనూ మాకు ఒప్పందాలు ఉన్నాయండి. సో ఇమీడియట్గా మనకి జాబ్ ప్లేస్ అంటే ఐటీ. అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ ఓన్లీ మెయిన్, ఇండస్ట్రీ కానీ ఫార్మస్యూటికల్గా వెళ్ళాలి అన్న కానీ, లేకపోతే లెక్చరర్స్ కానీ హైయర్ స్టడీస్కి వెళ్ళాలి కానీ, కెమిస్ట్రీ, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా సంబంధించి బీఎస్సీ ఓన్లీ కెమిస్ట్రీ ఆనర్స్ ఒకటి ఏర్పాటు చేయడం. అలాగే బీకామ్ కూడా మనకి అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది ఓన్లీ 3 ఇయర్స్ కూడా మనం అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ మీద ఒక సింగిల్ మేజర్ సిస్టమ్. అలాగే బిఏ ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి ఎకనామిక్స్ కూడా ఇట్స్ వెరీ పవర్ఫుల్ కోర్స్ అనమాట. సో దీంతో పాటుగా బిఏ ఆనర్స్, మ్యాథమెటిక్స్ స్ట్రీమ్, బయాలజీ స్ట్రీమ్, కామర్స్ స్ట్రీమ్, అలాగే ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ స్ట్రీమ్ చేసాం. ఇప్పుడు ఇవి కాకుండా ఏంటంటే యూజీసీ వాళ్ళు మనకేంటంటే వొకేషనల్ కోర్సెస్ అని కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వొకేషనల్ కోర్సెస్ ఇంపార్టెన్స్ ఏమిటంటే జనరల్గా వీళ్ళకి ఆటోమేటిక్గా సైన్స్ వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయినా, బయాలజీ వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయినా దీనికి ఎలిజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. వొకేషనల్ కోర్సెస్ అంటే ఏంటంటే వాళ్ళు మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్స్. అంటే 3 ఇయర్స్ డిగ్రీ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ ఇయర్ వొకేషనల్ కోర్సులో జాయిన్ అయితే వాళ్ళకి డిప్లొమా ఇచ్చి వాడు నేను వెళ్ళిపోతానంటే పంపించేస్తాం. 2వ సంవత్సరం కూడా చదివితే పీజీ డిప్లొమా ఇస్తాం. 3వ సంవత్సరం చదివితే డిగ్రీ ఇచ్చేస్తాం.
సో వాళ్ళు మళ్ళీ పీజీ హైయర్ కోర్సెస్కి వెళ్ళిపోవచ్చు. అంటే కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల రూరల్ స్టూడెంట్స్కి 1 year వరకు చదువుతారు, తర్వాత వెంటనే జాబ్ చూసుకుంటారు, వేస్ట్ అవ్వకుండా. సో అది యూజీసీ డిజైన్ చేసినటువంటి ఎక్స్ట్రాడినరీ కోర్స్. అలాగే దానికి ఫైనల్ ఇయర్లో మేము ఒక టెస్ట్ కూడా పెడతాం. నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు. అంటే ఈ డిగ్రీ సర్టిఫికేట్తో కూడా ఆ సర్టిఫికేట్ కూడా మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం విద్యార్థులకి. అది 100% జాబ్ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్స్ తోటి ఉన్నటువంటి కోర్సెస్. అవి ఆల్మోస్ట్ ఆల్ మన స్టేట్లోనే 6 వొకేషనల్ కోర్సెస్, అది కూడా ఎక్స్ట్రాడినరీ ఫీల్డ్స్ని మేము ఎంచుకొని డిజైన్ చేయడం జరిగింది. ఆ 6 కోర్సులు ఏమిటంటే, ఒకటి రిన్యూవబుల్ ఎనర్జీ మేనేజ్మెంట్. ఈ రోజుల్లో మనకి రిన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ప్యానెల్స్, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనకి కావాల్సింది, దాని మీద ఒక కోర్సు. అలాగే రెండో కోర్సు ఏంటంటే రిటైల్ మేనేజ్మెంట్. సో ఎవ్రీవేర్ కామన్ మ్యాన్ ఆల్సో నీడ్స్ దాట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, వొకేషనల్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ. అలాగే మన కడియం నర్సరీస్ అవన్నీ ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని వాళ్ళతోటి మేము ఒక MOU పొంది మేము ఏంటంటే వొకేషనల్ హార్టికల్చర్ కోర్స్ అదొకటి ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే ఆక్వాకల్చర్, ఎందుకంటే మన భీమవరం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఆక్వాకల్చర్ ఎక్కువగా ఉంది. అలాగే మనకి MSc ఆక్వాకల్చర్ కూడా ఉంది, BSc ఆక్వాకల్చర్ కూడా వొకేషనల్ కోర్సులో ఇయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది ఇంచుమించుగా వరల్డ్ ర్యాంకింగ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ తోటి మా కాలేజీకి MOU ఉంది. మేము ఫైనల్ ఇయర్లో అక్కడ ఇంటర్న్షిప్ కూడా పంపిస్తాం, అంటే ఆక్వాకల్చర్కి సంబంధించి. అలాగే ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ ఇస్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్ అనేది. సో ఇది కాకుండా సైన్స్ వాళ్ళకి, వొకేషనల్ విద్యార్థులకి వెబ్ టెక్నాలజీస్. సో ఈ విధంగా 6 డిఫరెంట్ ఛానల్స్లో మేము వొకేషనల్, నేషనల్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అలాగే నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ ద్వారా మేము విద్యార్థులకి మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ కోర్సులు మేము డిజైన్ చేయడం జరిగింది. సో విద్యార్థులకి రెస్పాన్స్ ఎట్లా ఉంది మాస్టర్? అన్నిటికీ అవసరం రెస్పాన్స్. అసలు మా కాలేజీలో మీకంటే ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది, కానీ మా కాలేజీలో ఒక సీట్కి మినిమం 5, అంటే 1:5. సో 5 విద్యార్థుల్లో మేము సెలెక్ట్ చేయాలి. మేము లాస్ట్ ఇయర్ వరకు మేము ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఒక సీటు కోసం 5 ఉండేది. ఇంచుమించుగా మేము 1500 సీట్లు మాకు ఫస్ట్ ఇయర్లో ఉంటే మాకు 5000 అప్లికేషన్స్, 6000 అప్లికేషన్స్ వచ్చిండేవి మాకు. సో ఈ ఇయర్ కూడా మా కాలేజీలో చాలా ఎక్కువ మంది చేయటం జరిగింది. విద్యార్థులకి ఇన్ని కోర్సులు ఎంచుకోవడానికి వాళ్ళకి ఏమైనా కన్ఫ్యూజ్ వచ్చినా, లేకపోతే వాళ్ళకి ఎలా పెట్టాలి ఏంటన్నా, వెబ్ ఆప్షన్స్ ఎలా చేయాలన్నా, లేకపోతే ఆన్లైన్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఇంకా 21 వరకు టైం ఉంది. ఈ నెల 21 వరకు కూడా వెబ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అలాగే ఆప్షన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో కాబట్టి విద్యార్థి లోకానికి అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, లాస్ట్ ఇయర్ అయితే మనం జస్ట్ కాలేజీకి వచ్చి మీరు అప్లికేషన్ ఇస్తే సరిపోయిండేది, కానీ ఇప్పుడు అలా కాదు. ఆన్లైన్లో ప్రతి వాళ్ళు అప్లై చేసుకుంటే తప్ప మా చేతుల్లో కూడా ఏం లేదు. ఎందుకంటే ప్రభుత్వ విధి విధానాలను మేము ఫాలో అవుతూ ఆదేశాల మేరకు మేము అడ్మిషన్స్ టేకప్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మా స్టాఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెమినార్ హాల్లో ఒక 8 సిస్టమ్స్ తోటి కంప్లీట్ అవగాహన సదస్సులు, ఏ కోర్సులు ఎవరికి ఎలిజిబుల్, ఏంటి, ఎలా చేసుకోవాలి, వాళ్ళ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మేము ఇక్కడ వెబ్ ఆప్షన్స్ డిజైన్ చేయడం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు ఈ సదస్సుని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకేమైనా అడిగితే నేను. ప్రిన్సిపాల్ గారు, ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్, ఆన్లైన్ అప్లికేషన్స్, తర్వాత ఆప్షన్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. వీటికి సంబంధించి ఈ ప్రభుత్వం అన్నింటిలో, ఇంజనీరింగ్లో కానీ, మెడిసిన్స్లో కానీ అన్నింటిలో కూడా చేస్తున్నారు, బాగానే ఉంది. కానండి సిస్టమ్స్ సపోర్ట్ చేస్తున్నాయా? మనం అన్న టైం ప్రకారం సిస్టమ్స్ మనం సర్వర్ దగ్గర కూర్చుంటే సర్వర్లు అవి సపోర్ట్ చేయకపోవడం, ఇవి లేకుండా మనం అన్ని పెట్టేస్తుంటాం. మన దేశం సర్వసాధారణం. మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు వాడికి సిస్టమ్స్ లేకపోతే రూరల్ ఏరియా నుంచి వాడికి సర్వర్ సపోర్ట్ చేస్తుందా? వాడు ఎన్ని రోజులు కూర్చోవాలి వాడి దగ్గర? అసలు అది జనరల్గా అది ఏమన్నా తీసారా? వెంటనే అవుతున్నాయా? ఆన్లైన్లో వాడు అప్లై చేయగలుగుతున్నాడా, లేకపోతే ఇబ్బంది పడుతున్నాడా? స్టూడెంట్కి ఏమి ఇబ్బంది లేదండి. ఎందుకంటే ప్రతి రూరల్ ఏరియాలో మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నది. ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఈ సర్వర్స్ ఇష్యూ అలాంటిది ఏమి రాలేదు సార్. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా, కాకపోతే ఏంటంటే కొన్ని వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్స్, 52 హెల్ప్ లైన్ సెంటర్స్ పెట్టారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఏం చేశారంటే ప్రభుత్వ కళాశాలలో హెల్ప్ లైన్ సెంటర్స్ అని పెట్టారు. సో ఒకవేళ స్టూడెంట్కి రూరల్ ఏరియాలో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, సో స్టూడెంట్ అక్కడికి వచ్చి
దాన్ని ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసుకోండి. ఎందుకంటే బికాజ్ ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేయాలని ఇవన్నీ వెరిఫికేషన్ అదర్ బోర్డ్ స్టూడెంట్స్ వాళ్ళు అదర్ బోర్డ్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మన ఇంటర్మీడియట్ బోర్డు కాకుండా వేరే బోర్డు అనుకోండి, తెలంగాణ స్టేట్ బోర్డు లేదా ఓపెన్ స్కూల్. సో వాళ్ళకి ఏంటంటే ఇందులో కనపడదండి. ఎందుకంటే మన ఇంటర్మీడియట్ మన ఆంధ్రప్రదేశ్లో చదివిన విద్యార్థి అయితే అతని నెంబర్ కొట్టగానే అతనికి అన్ని డిస్ప్లే అయిపోయి అతనికి మిగతా అప్లికేషన్ నింపుతాడు రిజిస్ట్రేషన్కి. బట్ వేరే అదర్ స్టేట్స్ వాళ్ళు కానీ సిబిఎస్ఈ వాళ్ళు కానీ వీళ్ళ స్టూడెంట్స్ వాళ్ళకి ఏమైనా ఇష్యూ ఉంటే కనుక దే విల్ కమ్ టు ది హెల్ప్ లైన్ సెంటర్ అండ్ దే విల్ సార్టెడ్. ఇప్పటివరకు అయితే ఈ సర్వర్ ఇష్యూస్ అలాంటిది ఏం రాలేదు సార్. బాగానే నడుస్తుంది. బాగా నడుస్తూ ఉంది. 21 వరకు సరిపోతుందండి. 21 వరకు సరిపోద్ది అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇంకా స్టూడెంట్స్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్ వాళ్ళ యొక్క టీమ్స్ అందరూ చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే బికాజ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే. ఎందుకంటే ఈ అబాప్షన్స్ ఇచ్చుకోవడం అనేది ఇది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంజనీరింగ్ వెళ్ళి వాళ్ళు చేస్తున్నారు సార్. కానీ ఇంజనీరింగ్ వెళ్ళి వాళ్ళు చాలా తక్కువ మంది కదండి, ఓన్లీ పర్టికులర్ స్ట్రీమ్. బట్ ఇక్కడ ఆర్ట్స్ స్ట్రీమ్, కామర్స్ స్ట్రీమ్ వీళ్ళందరికీ అలవాటు ఉండదు. సో కాబట్టి విద్యార్థులు ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దగ్గర ఈ సంవత్సరం నుంచి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ కూడా ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు దానికంటే ముందుగానే మేము స్టాఫ్ కౌన్సిల్ మాది అటానమస్ కాలేజ్ కాబట్టి 5-year ఇంటిగ్రేటెడ్ కోర్స్ యాజ్ పర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మేము స్టార్ట్ చేసాం. BA పబ్లిక్ పాలసీ అండ్ MA పబ్లిక్ పాలసీ. సో దట్ ఈస్ ఎ మల్టీ ఎంట్రీ మల్టీ ఎగ్జిట్. మా ప్రొఫెసర్ గారు ఇప్పుడు రామచంద్రరావు చెప్పినట్టుగా ఇట్స్ ఏ మల్టీ ఎంట్రీ అది సివిల్ సర్వీసెస్ టార్గెట్ ఉన్న స్టూడెంట్స్ విద్యార్థులు ఇంటర్మీడియట్ 10th క్లాస్ నుంచి వాళ్ళు IAS ఆఫీసర్ IPS ఆఫీసర్ అవ్వాలనుకుంటారు కాబట్టి అలాంటి విద్యార్థుల కోసమని BA పబ్లిక్ పాలసీ అండ్ MA పబ్లిక్ పాలసీ. BA 3 years అండ్ MA 2 years. లేదా BA 3 years తర్వాత వాడు ఎగ్జిట్ అయిపోతే కనుక జాబ్ వచ్చి సివిల్ సర్వీస్ రాస్తాడు, జాబ్ వచ్చి ఎగ్జిట్ అయిపోతే కనుక అతను BA డిగ్రీతో వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఆఫ్టర్ 2 years వచ్చి మళ్ళీ MA ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు. సపోజ్ BA 3 years అయిపోయిన తర్వాత డిగ్రీ వచ్చేస్తుంది. 4th year కూడా చదివితే BA ఆనర్స్ వస్తుంది. 5th year కూడా చదివితే MA వస్తుంది. సో దిస్ ఈజ్ అ మల్టీ ఎగ్జిట్ అండ్ మల్టీ ఎంట్రీ. బయటికి వెళ్ళి 3 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోవచ్చు, 4 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోవచ్చు, మళ్ళీ రావచ్చు 2 ఏళ్ళ తర్వాత అన్నట్టు. దిస్ ఈజ్ యాక్చువల్లీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 2 విషయాలు. ఇది ఒక చిన్న విషయం ఏంటంటే సార్, ఈ పర్టికులర్ కోర్సు ఏదైతే BA పబ్లిక్ పాలసీ అండ్ MA ఎంబెడెడ్ విత్ సివిల్ సర్వీస్ కోచింగ్ అంటే సివిల్ సర్వీసెస్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. సివిల్ సర్వీసెస్లో ఏదైతే సిలబస్ వాళ్ళు చదువుకొని పరీక్ష రాస్తారో ఆ సిలబస్ని పట్టుకొచ్చి ఇక్కడ కోర్స్ స్ట్రక్చర్ ఎక్కువ మంది ఏదో ఆప్ట్ చేస్తారో అది జనరల్ గా ఎగ్జాక్ట్లీ BA పబ్లిక్ పాలసీ. ఇప్పుడు పబ్లిక్ పాలసీ అనే సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్ నుంచి వచ్చింది కాబట్టి కాబట్టి నవ్ ఇట్స్ పబ్లిక్ పాలసీ ఈజ్ ఏ సబ్జెక్ట్ వేర్ ఇట్ ఇస్ డ్రాస్టికల్లీ డెవలపింగ్ ఇప్పుడు నవ్ ఎట్ ప్రెసెంట్. సో దాన్ని బేస్ చేసుకొని అది పెట్టాం. ఇది కూడా మేము సివిల్ సర్వీస్ కోచింగ్ ఎవరు ఇస్తారు అనే దానికి మేము ఏం చేసామంటే ఇట్స్ ఎ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద లా ప్రీమియర్ అకాడమీ IAS అకాడమీ తోటి మేము టైఅప్ పెట్టుకొని సో నెక్స్ట్ 5 years 5 batches వరకు మేము వీ హ్యాడ్ ఇట్ టైఅప్. సో 5 batches వరకు ఎక్కడ సార్ లా ప్రీమియర్ ఢిల్లీ అండి. లా ప్రీమియర్ హైదరాబాద్ సెంటర్ ఉన్నది, చాలా చోట్ల ఉన్న వాళ్ళకి లక్ష్మణ IAS అకాడమీ అంటారు కదా, దట్స్ లా ప్రీమియర్ అకాడమీ. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా IAS ఆఫీసర్సే, సీనియర్ IAS ఆఫీసర్, రిటైర్డ్ IAS ఆఫీసర్స్, మోహన్ కంద IAS వీళ్ళు దే ఆర్ గోయింగ్ టు టీచ్. మంచిదే సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నది ఏంటంటే ఈ కాలేజెస్ దగ్గరికి ప్రైవేట్ కాలేజెస్ కానీ లేకపోతే ఇలా ఎయిడెడ్ కాలేజీలు కానీ అన్ఎయిడెడ్ కానీ వీటి దగ్గరికి ఈ IAS లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్కి వీటికి IAS ఓరియంటెడ్ కోర్సులు అని చెప్పి వీడు వస్తాడు. మీరేంటంటే వీళ్ళ దగ్గర ఫీజులు లాగడమే పనిగా ఉంటుంది. సో కానీ అలాంటిది కాదు సార్. ఇప్పుడు చెప్పిన పేరుని బట్టి మోహన్ కందా గారు పేరు చెప్పారు కాబట్టి ఇది తిరగలేదు. మోహన్ కందా గారు అలాంటి సంస్థ అయితే వెళ్ళాడు అక్కడికి. అయినా ఇంకోటి ఏంటంటే సార్ ఇది ఎంబెడెడ్ కోర్స్ సార్. ఇట్స్ నాట్ డిగ్రీ అలాంగ్ విత్ సివిల్ సర్వీస్ కాదండి. ఇప్పుడు చాలా ప్రైవేట్ కళాశాలలో హైదరాబాద్లోను విజయవాడలో చాలా చోట్ల ఉన్నాయి డిగ్రీ అలాంగ్ విత్ ఐఏఎస్ కోచింగ్ అంటారు. బట్ ఇది కాదు సార్, అలా సివిల్ సర్వీస్ కోచింగ్ కాదు. డిగ్రీ ఎంబెడెడ్ విత్ సివిల్ సర్వీస్ ట్రైనింగ్, ఎంబెడింగ్. So that means whatever syllabus is there for the civil services training or examination, that is embedded in the course structure and it will. So అందుకే 3 సంవత్సరాల తర్వాత ఇమీడియట్గా వాడికి జాబ్ వచ్చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాడు లోతుగా చదువుతాడు. దట్ మోర్ ఓవర్ కామన్ స్టూడెంట్, మిడిల్ క్లాస్ స్టూడెంట్ కూడా అవ్వడం కోసం దీని ఫీ స్ట్రక్చర్ కూడా చాలా తక్కువ పెట్టాం మేము, ఫీ స్ట్రక్చర్ కూడా. సో కాబట్టి పేరెంట్స్ ఎవరైతే విద్యార్థులు ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ టార్గెట్గా పెట్టుకున్నారో వాళ్ళు దే కెన్ ఆప్ట్ ఫర్ ది 60 seats ఉన్నాయండి సంవత్సరం. ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ ప్యూర్లీ
ప్యూర్లీ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సివిల్ సర్వీసెస్ అంటే ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ఏ కాకుండా యూపీఎస్సీలో అనేకమైన కోర్సులు ఉన్నాయి. అలాగే ప్రతి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా అనేకమైన కోర్సులు ఉన్నాయి, అనేకమైన పోస్టులు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ వీటన్నింటికి కూడా వాడు పనికొస్తాడు. ఎగ్జాక్ట్లీ మంచి ఆలోచన చేశారు. మీరు ఏది పెట్టినా సక్సెస్ అవుతుంది కాబట్టి ఇది కూడా సక్సెస్ అవుతుందని అనుకుంది. ఇంకొకటి ఏంటంటే ప్రిన్సిపాల్ గారు, మనం ఆర్ట్స్ కాలేజీలో చాలా కాలం క్రితమే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను పెట్టారు. ఇప్పుడు వారు ఇందాక రామచంద్ర గారు యూజీసీ కోర్సులు చెప్తుంటే నాకు చిన్న ఇది డౌట్ ఏంటంటే, ఈ మెయిన్ స్ట్రీమ్ కోర్సుల్లో చదివిన వాడు వెళ్తే ఉద్యోగం వస్తే వెళ్తాడు, లేకపోతే ఆప్షన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి, లేదంటే డిగ్రీయే చేసేస్తాడు. ఈ వొకేషనల్ కోర్స్ చదివిన వాడు అటు బీఈడీకి వెళ్ళలేడు, వీడికి ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. అందుచేత వీడు అందులో జమ్ అయి ఉండాలి. వీడు ఏదో సరదాగా వెళ్ళాను 30 మార్కులతో పాస్ అయ్యారంటే వీడిని ఎవరు తీసుకోడు. దీని గురించి ప్రత్యేకంగా మనం ఇలాంటి కోర్సులు తీసుకునే వాడికి నీకు ప్రాపర్గా ఉంటేనే నీకు పనికొస్తుంది, లేకపోతే నీకు పనికిరావు. 30 మార్కులతో 40 మార్కులతో కోర్సు BA పూర్తి చేశాను అన్నట్టుగా అయితే బీఈడీ అవ్వడానికి మార్కులతో పని లేదు. మళ్ళీ అక్కడ ఏదో ఎంట్రన్స్ పెడతారు, రాస్తాడో అంది ఇది వస్తుంది పని ఉంది. వీడి పరిస్థితి ఏమిటి? వీడు బీఈడీకి వెళ్ళలేడు అండి, లేకపోతే వీడికేమో ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. వీడి పరిస్థితి ఏమిటి? వీడిని ఎలా మనం ట్రైనప్ చేస్తాం ఈ కోర్సు ఎంచుకునేవాడు? యాక్చువల్గా జాబ్ ఓరియంటెడ్ అనేది వాటిల్లో కూడా వీడు టాపర్ అయి ఉండాలి కదా. జాబ్ ఓరియంటెడ్ అని చెప్పి అడిగిన వాళ్ళు తీసుకోడు. దీని గురించి మనం తీసుకుంటున్న చర్యలు ఏంటి? దీని చర్యలు ఎలా తీసుకుంటున్నాం అంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా వొకేషనల్ స్టూడెంట్స్ వాళ్ళు బీఏడీ వాటికి వెళ్ళలేరు. అసలు వొకేషనల్ యూజీసీ పెట్టిందే స్కిల్స్ కోర్సెస్ సార్ అవి. సో యూజీసీ అవి ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే, ఎందుకంటే స్టూడెంట్ వొకేషనలైజ్ అయిన తర్వాత వాడు చదివిన తర్వాత హీ విల్ గో ఫర్ ఎ జాబ్ ఆర్ హీ విల్ బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్. సో దానికోసం మేము ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ బిగ్ కంపెనీస్తో టైఅప్ పెడుతున్నామండి. సో స్టూడెంట్ ఆ 3 సంవత్సరాల్లో కంపల్సరీగా 2 నెలలు ఇంటర్న్షిప్కి వెళ్తాడు. ఈవెన్ లాస్ట్ ఇయర్లో కూడా 6 months వెళ్తాడు లాస్ట్ సెమిస్టర్లో. సో ఆ ఆస్పెక్ట్లో ఏంటంటే వీఆర్ టేకింగ్ మచ్ కేర్ టు చూజ్ టు హ్యాడ్ ఎ టైఅప్ విత్ గుడ్ కంపెనీస్లో వీడు ఇంటర్న్షిప్ అయితే కనుక డెఫినెట్గా మీరు అన్నట్టుగా డౌన్గా ఉన్నా కానీ స్టూడెంట్ అకాడమిక్స్లో వాడు డెఫినెట్గా పైకి వస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు డెఫినెట్గా స్టూడెంట్ అంతా ఈవెన్ ఇఫ్ వాడు ఇంటర్మీడియట్లో 90% వచ్చిన విద్యార్థి అయినా వాడికి అంత డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి స్టడీస్ అంతా మారిపోతుంది సార్ కంప్లీట్. వాడు అంత అలా ఉండడు. కానీ వాడు ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి హీ విల్ బికమ్ ఎ జాబ్. సో ఆ ఆస్పెక్ట్లో ప్రతి డిగ్రీ కళాశాలలో ఉన్నది ఇదే అండి. కాబట్టి వీఆర్ టేకింగ్ మచ్ కేర్ అబౌట్ చూజింగ్ ద కంపెనీస్. ఇప్పుడు ఆక్వాకల్చర్ అన్నారు సార్, ఆక్వాకల్చర్ ఇంటర్నేషనల్ ఎంఎన్సీస్ తోటి మేము టైఅప్ పెట్టుకున్నాం సార్. ఇంటర్నేషనల్ ఎంఎన్సీస్ ఇప్పుడు మా పీజీ ఆక్వాకల్చర్ కూడా ఉందండి, ఎంఎస్సీ ఆక్వాకల్చర్. అసలు వెరీ హెవీ డిమాండ్, 30 seats, ఇట్స్ ఎ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్. సో అసలు అందులో సీట్ దొరకడం చాలా కష్టం. సో బట్ దట్ ఈస్ మేము హ్యాడ్ ఎ టైఅప్ విత్ ఎంఎన్సీస్. ఎంఎస్సీ ఫస్ట్ సెమిస్టర్లోనే వాడికి ఉద్యోగం వచ్చేసింది పిల్లలకి. ఎంఎస్సీ ఫస్ట్ అంటే అంత క్వాలిఫై అంటే వాళ్ళ క్వాలిటీని చూసి వాళ్ళు ముందే ఇచ్చేసారు అన్నమాట. అది ఆర్ట్స్ కాలేజీకి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చేసిన BA కానీ BSc కానీ ఏం చేసినా సరే కూడా వాడు ఫైనల్ ఇయర్లో ఉండగానే ఉద్యోగాలు చేసిన సందర్భాలు, ఈవెన్ ఐటీ చదివిన వాడికి కూడా 15,000 20,000 వస్తే మన వాడు 18,000 తెచ్చుకున్న వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. ఆర్ట్స్ కాలేజీలో చదివితే వాడి ఉద్యోగం గ్యారంటీ అనేది నేను చూశాను ప్రత్యక్షంగా. ఇంజనీరింగ్ చదివి ఆఖరణ ఉండడం కంటే ఆర్ట్స్ కాలేజీలో చదివి పైన ఉండడం మంచిదని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు BBA లాజిస్టిక్స్ పెట్టాం సార్ మేము. లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ BBA లాజిస్టిక్స్. సో BBA లాజిస్టిక్స్ ఏంటంటే సార్ 6 సెమిస్టర్స్లో 3 సెమిస్టర్లో ఎవ్రీ ఈవెన్ సెమిస్టర్ స్టూడెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తాడు. అక్కడ వాడికి ఇంటర్న్షిప్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 37 స్టూడెంట్స్ అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత సెకండ్ సెమిస్టర్ అంతా వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్లో 5 కంపెనీస్లో ఈవెన్ హర్యానాలో కూడా మా పిల్లలు 10 మంది విద్యార్థులు. ఇది కూడా BBA లాజిస్టిక్స్ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అనండి? కాదండి, కాదు. నాట్ సెల్ఫ్ ఫైనాన్స్. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీ లెవెల్లో మామూలు ఫీజు ఉంటుంది. ఎందుకు ఇక్కడ నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, మనం ఈ కార్యక్రమాన్ని మరొకసారి కూడా మళ్ళీ రేపే వేసుకుని పిల్లలకి 21వ తారీఖు వరకు ఉంది కాబట్టి విస్తృతమైన ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డాక్టర్ డేవిడ్ కుమార్ గారు చెప్తున్న విషయంలో ఈ ఒక్క మాట BBA లాజిస్టిక్స్ గురించి చెప్తారు. ఈ BBA లాజిస్టిక్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కూడా కాదంటే మామూలు నార్మల్ ఫీజుతో ఇచ్చి కోర్స్ ఇది. ఇక్కడ ప్రైవేట్ లేకపోతే అటానమస్ యూనివర్సిటీలు లేకపోతే అటానమస్ అనే సంస్థలు, పెద్ద పెద్ద పేరున్న సంస్థలు, మనం ఆ పేరుని చూసి వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళు లక్షలు తీసుకుంటున్నారు. లాజిస్టిక్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాడు, లక్షలు తీసుకుంటారు. వీడికి ఆఖరికి ఉపచాపలని ఉద్యోగం కూడా రాదు. అలాంటి పరిస్థితుల్లో అలా మోసపోకుండా ఉండడం కోసం ప్రభుత్వ కళాశాలలో ఉన్న సౌకర్యాలు తక్కువ నార్మల్ ఫీజులతో చిన్న చితక పైగా ఈ ఫీజు కూడా మీకు మళ్ళీ రియంబర్స్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి.
ఇలాంటి విషయాలని అర్థం చేసుకోవడం కోసం వెంటనే మళ్ళీ మీరు అన్ని చూడండి, విద్యార్థులు తల్లిదండ్రులు కూడా గమనించండి, ఆలోచించండి. దయచేసి ఫీజులు లక్షల్లో ఉంటే అదేదో గొప్పదే అని అనుకోకండి, ఎందుకంటే ఇక్కడే మన దగ్గర అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. చెప్పండి ప్రిన్సిపల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు బీబీఏ లాజిస్టిక్స్ సార్ ఇది 100% జాబ్ ప్లేస్మెంట్ కోర్స్ అండి. అది ఇది ఎంహెచ్ఆర్డి మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి టైఅప్ అయిన కోర్స్. అది వాళ్ళు మాకు ఇచ్చింది. బీబీఏ లాజిస్టిక్స్ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 5 కాలేజీల్లో ఉందండి. ఒకటే గవర్నమెంట్ కాలేజ్ రాజమండ్రి. మా దగ్గరే నార్మల్ ఫీజు యూనివర్సిటీ ఫీజు పెట్టాం. అది మిగతా చోట అంటే మీరు అన్నట్టుగా లక్షల్లో ఉన్నాయండి జాబ్. ఎంబీఏ లాజిస్టిక్స్ ఫారిన్ ట్రేడ్ పేరు చెప్పి 12 లక్షలు తీసుకుంటున్నారు, తర్వాత వాళ్ళు వదిలేస్తున్నారు గాలిలో. నేను చూశాను ఇలాంటి కేసులు చాలా చూశాను. మా దగ్గర ఉన్న ప్రతి కోర్స్ సార్ 52 కోర్సులు ఏవైతే అన్ని గవర్నమెంట్ నుంచి ఎస్సీ ఎస్టీస్కి రీఎంబర్స్మెంట్ ఉంటుంది సార్. ఈవెన్ మా దగ్గర సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అని అంటాం, ఎందుకంటే దర్ ఇస్ ఎ టెర్మినాలజీ, బట్ ఇట్ ఈస్ ఏ రీఎంబర్సబుల్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. సో ఆ విధంగా వీఆర్ మూవింగ్ ఎహెడ్. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా ఇంప్లిమెంట్ చేసాం. హైయర్ ఎడ్యుకేషన్లో ఇంకా ఎత్తుకెదగాలి ఈ ఆర్ట్స్ కళాశాల. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ అన్ని కళాశాలలు కూడా మేము అన్నిటికీ కూడా మేము గైడ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ మోర్ ఫోకస్డ్. బికాజ్ ఎందుకంటే పేద విద్యార్థులు గవర్నమెంట్ కాలేజెస్లోకి వస్తారు సార్. సో కాబట్టి వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఇట్స్ హైలీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫ్ గ్లోబల్ స్టాండర్డ్స్. ఇప్పుడు సునీల్ గారితో ఏం చెప్పిస్తారు? చెప్పి సబ్జెక్ట్ సునీల్ గారు ఇప్పుడు ఏంటంటే ఈజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండి. సో ఈజ్ ఆల్సో ఇన్ఛార్జ్ ఫర్ ద ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రాసెస్ కంప్లీట్గా. సో ఆన్లైన్ అడ్మిషన్స్లో ఇక్కడ ఏంటంటే సమ్ సర్టెన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయండి. సో ఫర్ ద లాస్ట్ 1 week ఆల్మోస్ట్ హీ సార్టెడ్ అవుట్ మోర్ దాన్ 500 ఇష్యూస్ ఆఫ్ అదర్ బోర్డ్స్, అదర్ స్టూడెంట్స్. అంటే మన ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కాకుండా అంటే ఒక్కొక్క స్టూడెంట్కి డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయండి. అండ్ మోర్ దాన్ 2000 ఇష్యూస్. జనరల్ కేసెస్ ఏంటి, ఎలా సాల్వ్ చేసాం? ఓకే, జనరల్గా ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ ఇస్ ఏ 5 స్టేజ్ ప్రాసెస్ అండి. ఎలా జరుగుతుంది అంటే స్టూడెంట్ ఫస్ట్ హీ హ్యాస్ టు రిజిస్టర్ విత్ హిజ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్. రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ స్టేజ్ అండి. వాడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ వాడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కనుక చదివితే వాడి డీటెయిల్స్ అన్నీ పాపులేట్ అవుతాయి. సెకండ్ స్టేజ్లో వాడు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి వాడు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అనేది చేయాలి. ప్రస్తుతానికి 3rd స్టేజెస్ నడుస్తున్నాయి. ఆఫ్టర్ దట్ వాడికి అలాట్మెంట్ జరుగుతుంది, తర్వాత రిపోర్ట్ చేస్తాడు కాలేజీలో. ఈ 5 స్టేజ్లుగా ఉందండి. ఇక్కడ జనరల్గా ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే స్టూడెంట్ ఇంటర్మీడియట్ బోర్డర్ అయితే వాడు ఇద్దరు కూడా అబ్బాయిలు ఇద్దరు ఉంటారు కదా, వాడు అమ్మాయిలు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయగానే నేమ్ వస్తుంది, కింద ఆధార్ నెంబర్, ఇంటర్మీడియట్లో ఎంటర్ చేసినటువంటి ఆధార్ నెంబర్ వస్తుంది. ఇక్కడ వచ్చే ఇష్యూ ఏంటి అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే ఆల్రెడీ యూజ్డ్ అని మెసేజ్ వస్తుంది. అంటే ఎవరో పొరపాటున వీళ్ళు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ కొట్టి ఆ పేరు చూడకుండా పేమెంట్ పే చేసేసారు. సో అది ఫస్ట్ ఇష్యూ అండి మనకు వచ్చేది. సో ఆ స్టూడెంట్కి ఏం చేయాలి? అటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వస్తే ఆ ఎగైనెస్ట్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఏదైనా అప్లికేషన్ సబ్మిట్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసి ఆ ఎంట్రీని డిలీట్ చేస్తామండి. అప్పుడు మాత్రమే వాళ్ళకి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం వస్తుంది. ఇప్పుడు ఆ డిలీట్ చేసిన అబ్బాయి కూడా నువ్వు తప్పు కొట్టావనే ఇన్ఫర్మేషన్ ఏమైనా మనం పాస్ ఆన్ చేసే విధానం ఏమైనా ఉంటుంది? యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాడు పొరపాటున ఫీజు కట్టేస్తాడు, కానీ తర్వాత అప్లికేషన్ పెట్టడండి వాడు హాల్ టికెట్ నెంబర్తో అతను మళ్ళీ పెట్టేసుకుంటాడు. ఇక్కడ ఏంటంటే మొత్తం డేటా అంతా కూడా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పేరు చూసుకోరు, కానీ అప్లికేషన్ కొట్టినప్పుడు ఫాదర్ నేమ్ పేరు అన్ని తప్పులు ఉండడం చూసుకొని తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయరండి. కాకపోతే పేమెంట్ కట్టేసి ఉంటారు, దాన్ని ఇక్కడికి వచ్చి డిలీట్ చేయించుకోవాలి. రెండో కేసు ఏంటంటే రిజిస్ట్రేషన్స్ దగ్గర మనకు వచ్చేది ఆ క్యాండిడేట్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కాకుండా తెలంగాణలో చదివాడు, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఆ నెంబర్ కొడితే ఎటువంటి డీటెయిల్స్ రావు. వాళ్ళు ఏం చేయాలి అంటే అదర్ బోర్డ్ అని పెట్టి అప్లై చేయాలండి, అదర్ బోర్డ్. అలాగే ఓపెన్ ఇంటర్లో ఈ మధ్యన ఎక్కువ చదివారు, సో ఓపెన్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ కూడా అదర్ బోర్డ్ అని పెట్టుకుని ఎంటర్ చేయాల్సి వస్తుంది. అది విదేశాల్లో చదివిన వాళ్ళకి అదర్ అబ్రాడ్ బోర్డ్ అని ఉంది. ఇక్కడ స్టూడెంట్ ఏం కన్ఫ్యూజ్ అవుతున్నాడు, సెంట్రల్ సిలబస్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే సిబిఎస్ఈ వాళ్ళు కూడా అదర్ బోర్డ్ అని పెట్టుకుని ఎంటర్ చేయాలండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అదర్ బోర్డు బదులు అదర్ అబ్రాడ్ బోర్డ్ అని పెడుతున్నారు. జనరల్గా వీళ్ళు నెట్ సెంటర్ని అప్రోచ్ అవుతారు, నెట్ సెంటర్లో డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఫిల్ చేస్తారు. సో అదర్ అబ్రాడ్ బోర్డ్ అని పెడితే దాన్ని కన్సిడర్ చేయడం జరగదండి.
సో దాన్ని డిలీట్ చేయించుకోవాలంటే మళ్ళీ హెల్ప్ లైన్ సెంటర్కి రావాలి, మన దగ్గర లెటర్ ఇవ్వాలి. సో డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో అదర్ బోర్డ్ అని పెట్టుకున్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ ఫిల్ చేయగానే వాళ్ళ వెబ్ ఆప్షన్కి వెళ్ళదండి. వెంటనే వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది, నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ మార్క్స్ అనేది వెరిఫై చేసుకోండి అని. వాళ్ళ హెల్ప్ లైన్ సెంటర్కి ఒరిజినల్ ఆధార్ కార్డ్, ఒరిజినల్ మార్క్ లిస్ట్ తీసుకుని రావాలి. జనరల్ కేసెస్లో ఏంటంటే స్టూడెంట్ మార్క్ లిస్ట్ కానీ ఆధార్ కార్డ్ కానీ తీసుకురావట్లేదు. సో అలాంటి వాళ్ళని వెరిఫై చేయడం కష్టం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వెరిఫికేషన్కి పర్సన్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. వేరే పర్సన్ రిప్రజెంటేటివ్ కానీ క్యాండిడేట్ కానీ అదర్ కాలేజ్ రిప్రజెంటేటివ్ కానీ ఎవరిని కన్సిడర్ చేయడం జరగదండి. ఖచ్చితంగా పర్సన్ వచ్చి వెరిఫై చేయించుకోవాలి. ఏ స్టూడెంట్ అయితే సీట్ కావాలనుకుంటున్నారో ఆ వెరిఫికేషన్ అయితేనే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం వస్తుంది, థర్డ్ స్టేజ్కి వెళ్తారు. సో వన్స్ పేమెంట్ అంతా, ఇక్కడ ఇంకో కేసు వస్తుంది, పేమెంట్ ఫెయిల్ అయింది, నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నాను, పేమెంట్ ఫెయిల్ అయింది, ఏంటి నాకు రెమెడీ? ఎగైన్ మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ ట్రై చేసినప్పుడు ఆల్రెడీ యూజ్ కానీ కనుక వస్తే మీ పేమెంట్ వెళ్ళిపోయినట్టు. సో మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వస్తే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఒకవేళ మీకు ఆల్రెడీ యూజ్ కానీ రాకపోతే మీ పేమెంట్ మీకు విత్ ఇన్ 72 అవర్స్లో రిటర్న్ అవుతుంది. సో జనరల్గా ఎక్కువ మంది కేసెస్ డబ్బులు ఎక్కడికి పోవండి, ఎక్కువ కేసెస్ దీనికి వస్తున్నారన్నమాట. అంటే నాకు పేమెంట్ కట్ అయిపోయింది, యూజర్ ఐడి పాస్వర్డ్ ఫోన్కి రాలేదు, వాళ్ళు ఏం చేయాలంటే అగైన్ మళ్ళీ రిజిస్ట్రేషన్ ట్రై చేయాలి. మీ హాల్ టికెట్ నెంబర్ ఆల్రెడీ యూజ్ చేశారని వచ్చింది అంటే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు అంటే ఒకసారి ఇక్కడికి వస్తే మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఫస్ట్ స్టేజ్లో జనరల్గా ఎదుర్కొనే సమస్యలండి ఇవి. అదర్ బోర్డ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఇంకో కేసు ఏంటి అంటే వీళ్ళు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, జనరల్ కేసెస్లో ఎక్కువ మంది ఫిల్ చేసింది ఏంటంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఈ రెండింటి దగ్గర చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఈడబ్ల్యూఎస్ పెట్టినప్పుడు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. వాటి నెంబర్స్ ఎంటర్ చేస్తే చాలు, ఎటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయక్కర్లేదండి. ఎంటర్ చేయగానే అక్కడ గెట్ డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు. స్టూడెంట్ దాన్ని క్లిక్ చేయగానే మీ సేవాకి కనెక్ట్ అయ్యి వాడి డీటెయిల్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి. వాడి పేరు, వాడి ఫాదర్ నేమ్, ఆ సర్టిఫికేట్ సైన్ చేసిన ఎంఆర్ఓ పేరుతో సహా అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ జనరల్గా స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటి అంటే వేరే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. సో అక్కడ డీటెయిల్స్ వస్తున్నాయి కానీ చెక్ చేయకుండా అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తున్నారు. సో వాళ్ళకు కూడా వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వండి. వాళ్ళకి ఏమని మెసేజ్ వస్తుంది అంటే నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని వెరిఫై చేయించుకోండి అని వస్తుంది. సో వాళ్ళు మళ్ళీ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని ఆధార్ కార్డు తీసుకుని హెల్ప్ లైన్ సెంటర్కి రావాల్సి వస్తుంది. సో అప్పుడు ఇక్కడ మనం వెరిఫై చేసి ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఫాదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఎంటర్ చేసేదానికి లేదండి, స్టూడెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఇంకొక కేసు ఏమొస్తుంది అంటే నిన్నే అప్లై చేశాను క్యాస్ట్ సర్టిఫికేట్, వాడు ఒక అప్లికేషన్ నెంబర్ ఇచ్చాడు, ఇదే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడానంట, ఇది ఎంటర్ చేయండి అంటారండి. సో అప్లికేషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయడం జరగదు, డీటెయిల్స్ అక్కడ రావండి. సో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఈడబ్ల్యూఎస్ పెట్టకుండా ఓసీ అని పెట్టారు అంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేయనట్టే, అంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధం లేదు. ఖచ్చితంగా ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నారో వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని పెట్టి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవసరం లేదండి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మొత్తం దీనన్నిటికీ క్రూషియల్ ఏంటి అంటే మీ యొక్క మొబైల్ నెంబర్. ప్రతి కమ్యూనికేషన్ కూడా మీ యొక్క మొబైల్కి రావడం జరుగుతుంది. సో స్టూడెంట్ ఇచ్చుకునే మొబైల్ నెంబర్ ఏదైతే ఉండాలో అది యూనిక్గా ఉండాలండి, ఒకరికి ఒకటే ఉండాలి. సో ఒక ఇంట్లో నలుగురు ఉన్నాము, నలుగురు డిగ్రీకి అప్లై చేస్తున్నాము, ఒకే మొబైల్ నెంబర్ ఇస్తాము అనే కేసెస్ ఉంటాయి జనరల్గా. సో అలా కన్సిడర్ చేయదండి, ఎందుకంటే రేపు పొద్దున అలాట్మెంట్ వాళ్ళకి వచ్చినప్పుడు ఏ స్టూడెంట్కి వస్తుందో అర్థం కాదు. ఒక్క నెంబర్ ఒకళ్ళే యూజ్ చేయాలి. ఇంటర్న్ ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ వేరే మొబైల్ నెంబర్ వేస్తున్నారు, తర్వాత వాళ్ళకి యూజర్ ఐడి పాస్వర్డ్ రావట్లేదు పేరెంట్ దగ్గర. అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి? ఇమీడియట్గా హెల్ప్ లైన్ సెంటర్కి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ చేంజ్ చేయడం జరుగుతుంది. ఇంకొక కేసెస్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అదర్ బోర్డ్ రాజమండ్రిలో మన సెంటర్లో మనం వెరిఫై చేస్తున్నాం. ఫర్ లాస్ట్ వీక్ వారం రోజుల దాకా మనం సుమారుగా 500 పైన సర్టిఫికేట్స్ వరకు మనం వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినాయి, వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకున్నారు. 500 మందిలోనే ఎంతమందికి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగామండి? మొత్తం అందరికీనండి 100% మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ అసలు ఫాల్ట్ రేట్ ఎట్లా ఉంది? ఓకే, జనరల్గా కేసెస్ ఏంటి అంటే డైలీ 1 or 2 కేసెస్ టిపికల్ కేసెస్ ఉంటున్నాయి. సో అలాంటి ఇంటర్మీడియట్ కేసెస్కి ఏంటి అంటే ఇమీడియట్గా
హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేసి అక్కడ రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. నేను అడిగేది ఫాల్ట్ రేటు ప్రతి 100 మంది విద్యార్థులు అప్లై చేసిన దాంట్లో ఎంతమందికి ఫాల్ట్ కనబడుతుంది? 100కు 1, 1000కి 1, లేకపోతే 100కి 10? అది నేను అడిగి ఫాల్ట్ రేట్. ఇప్పుడు అందరూ మన కాలేజీకి వచ్చి అప్లై చేయట్లేదండి, నెట్ సెంటర్స్ ఎక్కడ అప్లై చేస్తున్నారు. మనకు వచ్చే వాళ్ళు ఎవరు అంటే ఓన్లీ ప్రాబ్లమేటిక్ క్యాండిడేట్స్ ఇక్కడికి వస్తారు. అదే నేను అడుగుతున్నది, అది ఫాల్ట్ రేట్ ఎట్లా ఉంది? ఇప్పుడు సూపర్ తక్కువగా ఉందా, బాగా ఎక్కువగా ఉందా? చాలా తక్కువగా ఉందండి. మనకు వచ్చే మేజర్ కేసెస్ ఓపెన్ ఇంటర్ కేసెస్ అండి. ఓపెన్ ఇంటర్మీడియట్గా చదివిన వాళ్ళు ఈస్ట్ గోదావరిలో ఎక్కువ ఉన్నారు. అందువల్ల ఏమవుతుందంటే ఈస్ట్ గోదావరిలో ఎక్కువ కేసెస్ ఉన్నాయి. ఒక చిన్న స్టాటిస్టిక్స్ ఏంటంటే ఈస్ట్ గోదావరి మొత్తంలో ఇప్పుడు దాకా మనం వెరిఫై చేసిన 4000 అప్లికేషన్స్ ఉన్నాయి మొత్తం ఈస్ట్ గోదావరి హెల్ప్ లైన్ సెంటర్స్లో. 4000 కేసెస్ వరకు ఈస్ట్ గోదావరిలో. స్టేట్లో చూస్తే ఇదే టాప్ అండి. ఇక్కడ ఎక్కువ వెరిఫై చేయడం జరుగుతుంది. ఎందుకని అంటే ఇక్కడ ఓపెన్ ఇంటర్ చేసే క్యాండిడేట్స్ ఎక్కువగా ఉన్నారు. సింగిల్ సిట్టింగ్ ఇంటర్మీడియట్ చేసే క్యాండిడేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల అది జరుగుతుంది. అది బోర్డుదే కదండి? అది బోర్డేనండి, సింగిల్ సిట్టింగ్. కానీ అది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కాకుండా ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా రాస్తాం. అందువల్ల ఏంటి అంటే ఆ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ వెరిఫై అవ్వదు, ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి వెరిఫై చేయించుకోవాలి. సార్ ఇప్పుడు హెల్ప్ లైన్ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయా? మనది అలాంటి హెల్ప్ లైన్ సెంటర్స్ ఈ 2 జిల్లాల్లోనూ లేకపోతే ఈ జిల్లాలో ఎన్ని ఉంటాయి? ఈ జిల్లాలో 2 ఉన్నాయండి. మనకి కాకినాడ కాలేజ్, పిఆర్ కాలేజ్. మోస్ట్లీ ఎక్కువ కేసెస్ రాజమండ్రిలో రిపోర్ట్ చేయడం జరుగుతుందండి. వెస్ట్ గోదావరి నుంచి కూడా రాజమండ్రిలోనే రిపోర్ట్ చేస్తున్నారు కేసెస్, ఎందుకంటే ఆర్ట్స్ కాలేజీ బాగా ఫేమస్ కాబట్టి. సో ఇక్కడ ఎక్కువ రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మనం 100% కేసెస్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చే ఇష్యూ ఏంటి అంటే ఎన్సీసీ స్పోర్ట్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్. ఇది ఎక్స్ట్రీమ్ కేస్ అండి. ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే వాటికి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ 11, 12 తారీఖుల్లో గడిచిన 11, 12 తారీఖుల్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి 3 స్పెషల్ సెంటర్స్ ఇచ్చారండి. అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోమన్నారు. కొంతమంది క్యాండిడేట్స్ వెళ్ళలేకపోయారు. వాళ్ళు ఏం చేశారు అంటే తర్వాత ఇవాళ లాస్ట్ డేట్ అనుకుని ఆ ఆప్షన్ నాకు ఎన్సీసీ లేదు అని తీసేసి వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోయారు. కానీ అలాంటి క్యాండిడేట్స్కి మళ్ళీ 20వ తారీఖు విజయవాడలో ఎస్ఆర్ఆర్ అండ్ సిబిఆర్ కాలేజీలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఎన్సీసీ ఇంటర్మీడియట్లో ఎన్సీసీ కానీ స్కూల్లో ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు కానీ స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఒకసారి ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని విజయవాడకి వెళ్ళి వెరిఫై చేయించుకుంటే ఆ కోటాలో వచ్చే రిజర్వేషన్ మీరు క్లెయిమ్ చేసుకున్నారు. ఇవి కూడా అన్ని హెల్ప్ లైన్ సెంటర్స్కి ఎందుకు ఇవ్వలేకపోయారండి? ఇప్పుడు ఎన్సీసీ సర్టిఫికేట్ అలాంటి ఇప్పుడు పైగా ట్రాన్స్పోర్ట్ సరిగా లేదు, పైగా ఎక్కడానికి భయం. రైలు ఉందనుకోండి విజయవాడ వెళ్ళడానికి, ఎక్కడానికి భయం. పేరెంట్స్ పంపించకపోవచ్చు. ప్రతివాడు ఇండివిజువల్ వెహికల్తో ఎఫర్ట్ చేయలేడు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఎన్సీసీ సర్టిఫికేట్స్ని ఆర్మీ ఆఫీసర్స్ వచ్చి వెరిఫై చేయాలి. సో వాళ్ళు ఆ సెంటర్స్కి కన్సర్న్గా ఉన్నారు కాబట్టి, అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ సెంటర్స్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే స్పోర్ట్స్ అనేది డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీస్, స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు వెరిఫై చేయాల్సి వస్తుంది. సో ఆ స్పెషల్ సర్టిఫికేట్స్ కాబట్టి అక్కడ ఇవ్వడం జరిగిందండి. మిగతా సర్టిఫికేట్స్ వెరిఫై చేయడానికి అకాడమిషియన్స్ సరిపోతారు. సో కాలేజీలో ఒక ప్రొఫెసర్ హోదాలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెరిఫై చేయగలరు, మార్క్స్ కానీ ఇవన్నీ. సో అందుకని మిగతా సెంటర్స్లో ఇవి ఇవ్వడం జరిగిందండి. అంటే లేకపోతే ఈ సర్టిఫికేట్స్ కూడా ఆన్లైన్లో వెరిఫై చేసి సిస్టమ్ పెట్టుకోవచ్చు కదా. నేను అనేది ఇది స్టూడెంట్ ఇప్పుడు మీరు చెప్పింది ఒక ఫెసిలిటీ. ఎన్సీసీలో ఉన్నాడు, స్పోర్ట్స్లో ఉన్నాడు అన్నది ఒక ఫెసిలిటీ. ఆ ఫెసిలిటీ ఇప్పుడు ఉపయోగం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ తిరుపతి వెళ్ళలేడు, విజయవాడ వెళ్ళలేడు, లేకపోతే అక్కడికి వెళ్ళిన దాకా పని జరుగుతుందో లేదో తెలియదు, ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. అది కూడా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీకి వస్తున్నాడు అంటే ఈ రోజుల్లో మనం ఆలోచించాల్సిన విషయం అంటే ఎఫర్ట్ చేయలేని వాడే ఎక్కువ మంది వస్తున్నారు. అవునండి. దీని గురించి మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా? ఆర్జేడీ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి గవర్నమెంట్కి వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఆపర్చునిటీ, అది కూడా ఏమైనా ఆన్లైన్లో ఏమైనా వాళ్ళకి వెరిఫై చేసుకోవడం, లేకపోతే కాకినాడలోనే ఉంటుంది బెటాలియన్, ఎన్సీసీ బెటాలియన్ కాకినాడలోనే ఉంది. కాకినాడలో పెడితే 6 జిల్లాల వాళ్ళకి కూడా ఉపయోగమే కదా. ఇస్తే ఖచ్చితంగా బాగుంటుందండి. అది అంటే ఎన్సీసీ పైగా డిఎస్ఎల్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలు ప్రతి జిల్లాలోనే ఉన్నాయి. ఇస్తే ఖచ్చితంగా బాగుంటుందండి. సో విల్ రిప్రజెంట్ అది మేము ప్రిన్సిపాల్ గారు మీరు చూస్తే ఆర్జేడీగా ఎందుకంటే ఎన్సీసీ అనేది మనం ఎంకరేజ్ చేయాల్సిన విషయం అండి. ఎన్సీసీలో వాడిని పెట్టామంటే వాడికి ఎంతో కొంత డిసిప్లిన్ వస్తుందని అర్థం. ఎన్సీసీలో ఉన్నాడు, మనకు ఆర్ట్స్ కాలేజీలో ఉందంటే ఇప్పుడు చాలా ఫేమస్ స్టూడెంట్స్ బ్లాకే ఉండేది. ఇప్పుడు ఉందో లేదో నాకు ఐడియా బ్లాక్ ఉంది. ఎన్సీసీ బ్లాక్ ఉంటుంది. బ్లాక్ ఇస్ దేర్. ఎన్సీసీ మన దగ్గర చాలా స్ట్రాంగ్ అండి. గర్ల్స్ యూనిట్ ఒకటి ఉంది, బాయ్స్ యూనిట్ ఒకటి ఉంది. 150 బాయ్స్ యూనిట్, 100 స్టూడెంట్స్ గర్ల్స్ యూనిట్.
మన దగ్గర నుంచి వన్ స్టూడెంట్ ఇప్పుడు ఈ సంవత్సరం వన్ బాయ్ స్టూడెంట్ ఈజ్ నౌ పార్టిసిపేటింగ్ ఆర్డీ. అదే రిపబ్లిక్ డే పరేడ్ వెళ్ళడం అనేది మన దగ్గర నుంచి కామన్ కూడాను. ఈ 6 జిల్లాల నుంచి మన స్టూడెంట్ సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు మీరు ప్రిన్సిపాల్గా ఇక్కడ బాగా చేస్తున్నారు, బాగానే ఉంది. ఆర్జేడీగా మీరు ఇంకోటి కూడా చేయాల్సిన పని ఏంటంటే ఈ న్యాక్తో పాటు చాలా కాలేజెస్లో అంటే స్ట్రెంత్ ఉన్న కాలేజెస్లో ఎన్సీసీ కూడా కంపల్సరీ చేసి ఇలాగా మీరు పెడితే, ఎందుకంటే ఆ డిసిప్లిన్ వస్తుంది. అంటే చాలా కాలేజీల్లో ఉంది సార్, చాలా పెద్ద పెద్ద కాలేజీలో ఉంది. కానీ ఇంకా కొన్ని కాలేజీలు మీరు అన్నట్టుగా అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అన్ని అప్లై చేయించి ఉంచాము. ఒక ఎన్సీసీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని వాళ్ళ నుంచి రావాలి కాబట్టి వాళ్ళు ఒక రిజర్వ్లో పెట్టించారు అనమాట. అది ఈవెన్ మన దగ్గరే అడిగాము, ఒక ఆర్మీ మన దగ్గర నేవీ కావాలని, నేవీ యూనిట్ ఒకటి కావాలని మన దగ్గర కూడా అడిగాము. మన దగ్గర ఆర్మీ ఉంది, నేవీ ఒకటి, ఎయిర్ ఫోర్స్ 2 యూనిట్లు కావాలని మనం ఆల్రెడీ మన అప్లికేషన్ మనం రాసుకోవాలి. బికాజ్ ఇట్స్ హ్యూజ్ టైం, మనకు మోర్ దెన్ 5,000 స్టూడెంట్స్ మనం ఓన్లీ 250 మందికి ప్రొవైడ్ చేయగలుగుతున్నాం ఎవ్రీ ఇయర్. సో దాన్ని కూడా మనం మేబీ వచ్చే అవకాశం ఉన్నదండి. అంటే ఎయిర్ ఫోర్స్ అయితే వచ్చే అవకాశం ఉందండి ఇమీడియట్గా. నేవీ అంటే వాళ్ళు చాలా టైట్గా ఉందన్నారు, వాళ్ళు ఆల్రెడీ స్టాగ్నెట్ అయిపోయి ఉన్నారు అన్ని యూనిట్స్. సో ఎక్కడన్నా ఎవరన్నా కొన్ని క్లోజ్ అయిపోతూ ఉంటాయి సార్. సో కొన్ని యూనిట్స్ క్లోజ్ అయిపోతున్నారు మాత్రం డెఫినెట్గా మీకు ఇస్తామన్నారు. నేను వచ్చినప్పటి నుంచి దాన్ని ట్రై చేస్తూ ఉన్నాం. బికాజ్ హ్యూజ్ స్ట్రెంగ్త్ వీ షుడ్ హ్యావ్ నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఫోర్స్. మళ్ళీ మన కాలేజీ విషయానికి వస్తే ప్రిన్సిపల్ గారు ఈ రీసెంట్గా ఇప్పుడు మంచి ట్రాక్ పెట్టారు, మంచి గ్రౌండ్ వచ్చింది, ఏం చేశారు. ఇంకేం మన ట్రస్ట్ దేని మీద పెడుతున్నాం. ఇప్పుడు 5,000 ట్రస్ట్ ఉండి ఎంత స్ట్రెంత్ ఉన్న కొద్ది యూనివర్సిటీలు, చాలా యూనివర్సిటీల కంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండి ఎక్కువ కోర్సులు ఉండి అన్నీ ఉన్న దాంట్లో రేపు పొద్దున అటానమస్తో పాటు యూనివర్సిటీ స్టేటస్ కూడా వెళ్తున్న పరిస్థితుల్లో మనం ఇంకేం దేని మీద ట్రస్ట్ పెట్టాం. ఇప్పుడు ప్రస్తుతం దేని మీద పెట్టామంటే అంటే అన్ని విభాగాలు పెడుతున్నాం సార్. రీసెర్చ్, అకాడమిక్, రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆల్సో. యాక్చువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తరంగా ఏంటంటే మనం బ్యాక్ సైడ్ మన హెలిప్యాడ్ ఉన్న ఏరియాలో అక్కడ వీఆర్ గోయింగ్ టు డెవలప్ ఫుట్బాల్ కోర్ట్ ఒకటి, అంటే గ్రాస్ ఓరియంటెడ్గా నేషనల్ గేమ్స్ ఆడేటట్టుగా. ఇది ఎలాగైతే 400 మీటర్ మనం 6 ట్రాక్ ఎలా పెట్టాము, 6 ట్రాక్. సో అదేవిధంగా దాన్ని ఫోకస్ చేసాం. ఇప్పుడు దాని మీద ఆల్రెడీ దానికి ఎస్టిమేషన్స్ అన్నీ వేశారండి దానికి. అదేవిధంగా క్రికెట్ గ్రౌండ్ కూడా కొంచెం ఒక అంటే మెయిన్ గ్రౌండ్ ఏదైతే ఉందో ముందున్న గ్రౌండ్, సో ఆ గ్రౌండ్ అది ఆల్మోస్ట్ నియర్లీ 5 acres ఉంటుంది. అది ఆ గ్రౌండ్ను కూడా క్రికెట్ ఒక చిన్న స్మాల్ స్టేడియం లాగా చేస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంలో కూడా ఉన్నామండి. అదే ప్రతి రాజకీయ సభలకి, కుల సభలకి బదులు కొట్టి విధానాన్ని కూడా ఆపితే బాగుంటుంది. కట్టడం వీటి బదులు కొట్టేయడం ఎంట్రీల కోసం మళ్ళీ కట్టుకోవాలి. సెంట్రల్ లైబ్రరీ ఒకటి కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ మాకు 3.2 crores శాంక్షన్ చేశారు. దాని మీద టెండర్స్ అని పిలుస్తున్నారు సెంట్రలైజ్డ్లో అమరావతి నుంచి. సో ఏపీడబ్ల్యూడైడీస్ వాళ్ళు. సో సెంట్రల్ లైబ్రరీ వెరీ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ సార్. సెంట్రల్ లైబ్రరీ G+2 అది సెంట్రల్ లైబ్రరీ. దాన్ని ఏంటంటే మేము 24/7 అంటే 24/7 ఆల్ అంటే పబ్లిక్ కూడా, బయట పబ్లిక్ కూడా ఉపయోగపడేటట్టుగా ఆ లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేయాలని ఉద్దేశంతో మేము అందరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అది కూడా దాని టైమింగ్స్ అన్నీ కూడా మేము అందరికీ ఫెసిలిటీ, నాట్ ఓన్లీ ఫర్ అవర్ స్టూడెంట్స్. అకాడమిక్ లైబ్రరీతో పాటు సివిక్ లైబ్రరీ కింద ఎగ్జాక్ట్లీ అలా చేయాలనే ఉద్దేశం అంటే దానికి మెయిన్. అందుకోసం అవతల పక్క ఫోకస్ పెట్టి, ఎందుకంటే సెక్యూరిటీ సిస్టమ్ కొంచెం జాగ్రత్తగా ఉండడం కోసం, ప్రాబ్లం లేకుండా క్యాంపస్ మొత్తంలోకి అందరూ వచ్చేయకుండా ఆ లైబ్రరీ ఓపెన్ టు పబ్లిక్ ఉండేటట్టుగా పెడుతున్నాం సార్ దానికి. సార్ ఇంకో డేవిడ్ కుమార్ గారు, నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్తూ ఉండేవారు తరచు. వారు ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు కానీ, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే వేరే ఇతర పదవుల్లో ఉన్నప్పుడు కానీ, అలాగే చైర్మన్ కల్చరల్ ఈ మధ్యకాలంలో పరిశోధనలు పోయి కనీసం గిరిశోధన కూడా చేయలేకపోతున్నారు. కానీ గిరిశోధన అంటే మనకు తెలుసు కదా, కొండను తవ్వి ఎలక పడ్డం అని, ఆ ఎలకను కూడా పట్టలేకపోతున్నారని. అసలు పరిశోధన అనే దానికి మళ్ళీ ట్రస్ట్ ఇందాక అనుకున్నట్టుగా మనకి ఆ రీసెర్చ్ ఓరియంటేషన్ అనేది తగ్గిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు మన దగ్గర రీసెర్చ్ అనేది చాలా మంచి ఇది ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేస్తున్నామని చెప్పే విషయం. అంటే ఆ పరిశోధనలు దేశ అవసరాలకు సంబంధించి ఇప్పుడు ఈవెన్ మీరు చూస్తున్నారు డిఫెన్స్లో కూడా ఇండిజీనియస్ ఇదంతా తీసుకురావడం అనేది జరుగుతుంది. అలాగే డిఫెన్స్కి సంబంధించిన ప్రైవేటైజ్ చేస్తున్నారు చాలా ఎక్విప్మెంట్ అలాంటి విషయాలు. అలాగే డిఫెన్స్ తర్వాత ఇప్పుడు ఇంతకుముందు రామచంద్ర గారు అన్నీ చెప్పారు, కానీ లాస్ట్ టైం మీతో రామచంద్ర గారు వచ్చినప్పుడు నానో టెక్నాలజీ గురించి చెప్పారు. వరల్డ్ వైడ్ ఇవాళ నానో టెక్నాలజీ మీద ఉంది. ఇలాంటివి ఏమైనా మనం ఏమైనా ఇంట్రడ్యూస్ చేసి పనికొచ్చి ఏమైనా పరిశోధనకు సంబంధించి, ఇప్పుడు సాధారణ అంటే పనికిరాని విషయం ఏంటంటే చూసి రాసేసి కాపీ చేసి పరిశోధనలు చేసి కాకుండా, అంటే మీరుంటే అది ఖచ్చితంగా పరిశోధనలో ఫలితం ఉంటుంది,
అన్నంత విధంగా మనం ఏమైనా స్పందన చేయదలుచుకున్నాం. డెఫినెట్లీ సార్, దాని మీదే ఇప్పుడు ఫోకస్ సార్. అందుకే ఐఓటీ ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టాలనుకుంటున్నామండి ఇప్పుడు మేము. ఐఓటీ అండ్ 4 ఇంక్యుబేషన్ సెంటర్స్ ప్లాన్ చేసామండి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్ కమ్యూనిటీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కింద. సో ఐఓటీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఐఓటీ ల్యాబొరేటరీ అండ్ ఆర్ రీసెర్చ్. ఎందుకంటే బికాజ్ ప్రతిదీ ఐఓటీ అండి ఇప్పుడు. లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ అండ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్. అయితే మీరు రీసెర్చ్ అన్నారు కాబట్టి మీరు రీసెర్చ్ ఫోకస్డ్గా ఐఓటీ ఇంక్యుబేషన్ ల్యాబొరేటరీస్ ఈవెన్ ఇప్పుడు అట్ ప్రజెంట్ మా కాలేజీలో నానో టెక్నాలజీ, ఇప్పుడు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ నానో టెక్నాలజీ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అది వాళ్ళ రీసెర్చ్ యాక్టివిటీ, వాళ్ళ క్రిస్టల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా. సో కాబట్టి దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ వీఆర్ గోయింగ్. అండ్ అట్ ది సేమ్ టైమ్ అవర్ కాలేజ్ టీచర్స్ నౌ దే ఆర్ ఫైలింగ్ ద పేటెంట్స్. వీ హ్యావ్ ఆల్రెడీ గాట్ 1 పేటెంట్. సో ఈజ్ ద పేటెంట్ పబ్లిషర్ is Mr. Sunil. Is 1 patent is already published అయిందండి, and 1 more patent Dr. Ramchandra is going to file very shortly. He is already filed another patent. సునీల్ గారు ఫైల్ చేసిన పేటెంట్ ఏంటంటే చెప్పండి. వెదర్ రిపోర్టింగ్ ఇరిగేషన్ కంట్రోల్ అండి. అంటే వ్యవసాయంలో సెన్సార్స్ ఉపయోగించి వాతావరణాన్ని బట్టి ఎంత వాటర్ సప్లై చేయాలి అనేది ఆటోమేటిక్గా రైతుకు ఉపయోగపడేలాగా ఒక డివైజ్ని ఒకటి తయారు చేయడం జరిగిందండి. కొవ్వూరు బనారా రీసెర్చ్ ఫామ్లో అది ఆల్రెడీ టెస్టింగ్లో ఉంది. సో దాని మీద మేము పేటెంట్ ఫైల్ చేయడం జరిగిందండి. సో అది ఇండియన్ ఐపీఆర్ పేటెంట్ ఫైల్ చేసాం. ఇప్పుడు యుఎస్ బేస్డ్గా ఒక పేటెంట్ రీసెంట్గా ఫైల్ చేయడం జరిగింది, ఇంకా అప్రూవల్ రావాలి. బ్లైండ్ పీపుల్కి తెలుగు రీడింగ్ సాఫ్ట్వేర్ ఉంటే బాగుంటుంది. ఇంగ్లీష్ రీడింగ్ సాఫ్ట్వేర్ ఉంది, ఇంగ్లీష్లో ఫొనెటిక్స్, తెలుగులో లాట్ ఆఫ్ ఫొనెటిక్స్ ఉండటం వల్ల దాన్ని తయారు చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో దానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి తెలుగు రీడింగ్ సాఫ్ట్వేర్ని ఒకటి డెవలప్ చేస్తున్నాం. దాని మీద కూడా పేటెంట్ యూఎస్ ఏజెన్సీలో ఫైల్ చేయడం జరిగిందండి. అది ఇంకా ఎట్ టు అప్రూవ్. వెదర్ రిపోర్టింగ్ ఇరిగేషన్ కంట్రోల్ అనేది ఆల్రెడీ మేము ఫైల్ చేసాము, అది అప్రూవ్ అయిపోయింది. సో ఇండస్ట్రీస్ కోసం ట్రై చేస్తున్నాం అండి, గ్రాంటింగ్ కోసం. సో అది వస్తే మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొద్దాం. మనకి ఐసీఆర్ కంట్రోల్ నుండి మంచి సిటీఆర్ఏ లాంటి సెంటర్స్ కూడా ఉన్నాయి, మంచి మంచివన్నీ ఇక్కడ ట్రై చేస్తున్నాం. అది వాటికి ఒకసారి సక్సెస్ అయిన తర్వాత సో దట్ మేము మార్కెట్లోకి తీసుకొస్తాను. సో ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పిన దాని ప్రకారం కాపీ పేస్ట్ రీసెర్చ్లు ఉండవు మన కాలేజీలో. చాలా మంచి విషయం. ఈ కాపీ పేస్ట్ రీసెర్చ్లు శుద్ధ అనవసరం, వాడికి దండు కూడా వాడి మీద మనం ఖర్చు పెట్టాం, పావలా ఖర్చు పెట్టినా వేస్టే. అలాంటివి కాకుండా సొసైటీకి పనికొచ్చేవి పేటెంట్ తెచ్చుకుని ఇలాంటి ఫ్యాకల్టీస్ని పేటెంట్ తెచ్చుకుని ఇలాంటి విద్యార్థులను కూడా ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పారు. చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆర్ట్స్ కాలేజీ గత వైభవమే కాదు, వర్తమానం కూడా వైభవం అని చెప్పిన ప్రిన్సిపాల్ గారికి ఈరోజు మనం షార్ట్ నోటీసులో చెప్పిన వెంటనే వచ్చి ఇన్ని వివరాలు అందించి ఇవాళ 6 జిల్లాలకి ప్రజలకు ఉపయోగపడే సమాచారం అంతా అందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తాం. దీన్ని కూడా విద్యార్థులందరూ తల్లిదండ్రులు పరిశీలించి మంచి నిర్ణయాలు తీసుకుని 21వ తారీఖు వరకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ స్వస్తి.